అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. క్షీరసాగర మదన కార్యక్రమానికి స్వాగతం. రండి, ఈరోజు మన సకల ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం. మనందరి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ తరంలో దేవుని చేత పంపబడినటువంటి ఈ తరం అపోస్తలుడు, ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నారు. సార్, ముందుగా చెప్పండి సార్, ఒక హృదయ విదారకమైనటువంటి విషయం. కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ని ఘోరాతి ఘోరంగా, మరి పదాలు పలకకూడదేమో, మరి తనను అఘాయిత్యం చేసి రేప్ చేసి చంపినటువంటి పరిస్థితి. దానిని ఒక సూసైడ్ మర్డర్గా క్రియేట్ చేసేటువంటి ప్లాన్లు కూడా చేశారని వింటూ ఉన్నాం. అంటే ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో తెలియనటువంటి పరిస్థితి. ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న పిల్లలకు, వృద్ధులకు గతి లేదు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు గతి లేదు. అలాంటి ఒక రాక్షసత్వము దేశంలో పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? ఈ విషయంలో యువత, ప్రజలు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి? ఎన్నోసార్లు ఈ విషయం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ సర్వరోగ నివారిణి ఏంటంటే మనువాదం మీద విశ్వాసము లేనటువంటి ప్రభుత్వం రావాలి. ఇన్ అదర్ వర్డ్స్, స్ట్రిక్ట్లీ అంబేద్కరైట్ గవర్నమెంట్ రావాలి. అప్పటి వరకు ఇవి కొనసాగుతాయి. ఇప్పుడు కలకత్తాలో జరిగినటువంటి ఆ జూనియర్ డాక్టర్ యొక్క రేపు అది చాలా ఊహించలేనటువంటి భయంకరమైన అఘాయిత్యం. దాని నీచత్వాన్ని, ఆ ఘోరాన్ని వర్ణించడానికి మాటలు చాలు. దీని విషయంలో మీడియాలో అందరూ కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరూ చెప్పని కొత్త విషయాలు యథార్థవాది ఛానల్లో మనమే చెప్పగలిగే కొత్త విషయాలు ఏమి లేవు. ఒరిజినల్గా అసలు ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ బయటపడగానే పోలీసులు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు. మరి ఆ చీఫ్ డాక్టర్ ఆఫ్ దాట్ మెడికల్ కాలేజ్, దట్ హాస్పిటల్, ఆయన కూడా సూసైడ్ అని చెప్పారు. తల్లిదండ్రి వచ్చి మా కూతుర్ని చూసుకుంటామంటే 3 గంటల సేపు వాళ్ళని చూడనివ్వలేదు. ఆ అమ్మాయి డెడ్ బాడీ ఉన్న స్థలాన్ని వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. 3 గంటలు వాళ్ళు వెయిట్ చేసిన తర్వాతనే. అంటే ఈ లోపల అక్కడంతా తుడిచేసి, వేలు ముద్రలు కానీ ఏది కానీ లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా తుడిచేసే ప్రయత్నం చేశారు. మరి అందులో ఒకడెవనో బకరాన్ చేశారు. వాడిని నువ్వు ఒప్పుకోరా నేరం, మళ్ళీ నీ కొరకు మేము లీగల్గా ఫైట్ చేసి బయటికి తీసుకొస్తాం బెయిల్ మీద అని వాడిని ఒప్పించినట్టు ఉన్నారు. కానీ దాదాపు 8 మంది వీర్యం ఆ అమ్మాయి కడుపులో దొరికింది. మరి ఆ మిగతా వాళ్ళు ఎవరు? వీడొక్కడే చేయలేదు కదా. సామూహిక అత్యాచారము, సామూహికంగా ఆమె మీద అఘాయిత్యం చేసి ఆమెను హింసించి చంపారు. ఆ వివరాలన్నీ చెప్పుకుంటే ఇంకా గుండె పగిలిపోయేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, వెలుగులోకి రాని అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఆడవాళ్ళ మీద చేసే మానభంగాలు, హత్యలు వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. 1% కూడా బయటికి రావట్లేదు. గత సంవత్సరం అయితే దాదాపు 1,00,000 మంది అమ్మాయిలు మానభంగానికి గురైనారని ఈ సోషల్ మీడియాలోనే ఒకరు చెప్పారు. ప్రతి గంటకు 2-3 అయిపోతూనే ఉన్నారు. అంటే 24 గంటల లోపల కనీసం 50-60 మంది అయిపోతున్నారు. 50 అనుకున్నా కూడా తక్కువలో తక్కువ. రోజు 50 మంది అంటే మరి నెలకు ఎంతమంది? 1,500 మంది అయిపోతారు. అలాగా సంవత్సరానికి ఎంత? 12 నెలలకు తక్కువలో తక్కువ 1,00,000 మంది అమ్మాయిలైనా మానభంగం అయిపోతున్నారు. చెప్పుకోరు ఆడపిల్లలు సిగ్గుపడి
చెప్పుకుంటే అధికారులు కూడా దుర్మార్గంగా మాట్లాడి ఆ పిల్లను తలెత్తుకోలేకుండా సిగ్గుతో చితికిపోయేటటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఏం చేశాడు, ఎక్కడ చేయి వేశాడు, ముందేం ఇవన్నీ అడిగితే ఆడపిల్ల ఏం చెప్పుకుంటుంది? అసలే జరిగిన గాయానికి ఆమె వేదనతో కుమిలిపోతుంటే, సిగ్గుతో చితికిపోతుంటే, వీడు అడగకూడని ప్రశ్నలతో రేపు చేస్తారు వీళ్ళు. అది ఇంకో రేపు, మానసికంగా రేపు చేయడం. అంతకుముందు వాడేమో భౌతికంగా శారీరకంగా రేపు చేశాడు దుర్మార్గుడు. ఈ అధికారులు కూడా దుర్మార్గులు, వీళ్ళు కూడా ప్రశ్నలతో రేపు చేస్తారు అమ్మాయిని. కాబట్టి చాలామందికి చెప్పుకునే ప్రయోజనం ఏముంది? నేను ఏది పోగొట్టుకున్నానో అది నాకు రాదు మళ్ళీ. దానికి తోడు లైఫ్ అంతా కూడా నింద మోయాలి, అవమానం మోయాలి. ఎందుకని లోపల కుమిలిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది అసలు సమాజంలో పనికి రాకుండా జీవోత్సవాల్లాగా మారిపోతారు. దీనికి అంతటికీ పరిష్కారం ఏమిటంటే కఠినమైన దండన రావాలి. అలా చేసిన వాళ్ళను పబ్లిక్ ఆడిటోరియంలో వేల మంది జనసమూహం ముందు మీడియా కవరేజ్ చేస్తూ వాళ్ళ మర్మాంగాలు కోసి పారేయాలి. ఈ తీవ్రమైన కఠినమైన దండన రావాలని ఇండియా ప్రజాబంధు పార్టీ వేదికల మీద నేను పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నేను అనేక సార్లు డిమాండ్ చేశాను. మనమైతే డబ్బు లేని పార్టీ, అధికారం చేపట్టడం అనేది మాకు చాలా సుదూర స్వప్నం అది. కానీ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ అంటున్నా ఏంటంటే, ఒకవేళ మాకు అధికారం వస్తే ముందు మేము పాస్ చేసే బిల్ ఇదే: క్యాస్ట్రేషన్ ద పనిష్మెంట్ ఫర్ రేపిస్ట్స్. అందరి ముందు, ఇప్పుడు సౌదీ అరేబియాలో ఎవడైనా దొంగతనం చేస్తే వాడి చేయి నరికేస్తారు అందరి ముందు. వాడికి లైఫ్ టైం, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈ చెయ్యి ఉండదు. అలాగే క్యాస్ట్రేషను అందరి ముందు వాడికి మరణదండన విధిస్తే పెద్ద ఆడిటోరియంలో ముందు అందరికీ ప్రకటన చేసి అందరినీ సమావేశపరిచి ప్రజల ముందు వాడిని తల కింద నరికేస్తారు. అది చూసిన ప్రజలకు భయం కలుగుతుంది. మన దగ్గర ఎంత దారుణం అంటే, ఈ రేపిస్ట్ పక్షంగా మరి ఆర్గ్యూ చేయడానికి దాదాపుగా ఏ న్యాయవాది కూడా ఒప్పుకోలేదు. అయినా కపిల్ సిబాల్ వంటి ఒక సీనియర్ న్యాయవాది ఒప్పుకున్నారు. అసలు రేపిస్ట్ పక్షంగా ఏంటండి? వాడే ఒప్పుకున్నాడు నేరం. ఒప్పుకున్నాక వాడి పక్షంగా ఒక న్యాయవాది వాదించడం ఏంటి? ఏమని వాదిస్తారు? వాడు అట్లా చేయడం న్యాయమనే, వాడికి శిక్ష పడొద్దనే ఏంటి వాదిస్తారు? అసలు వాదించడం వాడు అసలు ఆల్రెడీ తీవ్రమైన కఠినమైన దండన, వాడికి మర్మాంగ ఖండనంతో పాటు ఒక కాలు చెయ్యి తీసేసి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాడు చేసిన పనికి అనుదినం కుమిలిపోయేటట్టుగా చేయాలి. చంపొద్దు కూడా వాడిని. తర్వాత మానభంగం అయిపోయినటువంటి ఆడపిల్లలు వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు విక్టిమ్స్. వాళ్ళను నీచంగా చూసే సామాజిక దృష్టి కూడా మారాలి. సమాజము ఏదో కారణంతో అమ్మాయి తన శీలం పోగొట్టుకుంది, తన మానభంగం అయిపోయిందనంటే సమాజం ఆమెను నీచంగా చూస్తుంది, అవమానించి హింసించి వెలివేసి అంటరాని వాళ్ళలాగా చూడడం. ఈ నీచమైన ప్రవృత్తి మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఇది. మన దేశం చాలా గొప్ప దేశం, గొప్ప సంస్కృతి అనుకుంటాం కదా. ఆ గొప్ప సంస్కృతిలో భాగం కూడా ఒకటి ఏంటంటే, ఆడపిల్లలు మానభంగం అయిపోయినప్పుడు చేసినోడిని నీచుడిగా చూడరు, మానభంగం అయిపోయిన అమ్మాయిని నీచురాలుగా చూస్తారు. నీదేం తప్పు లేదమ్మా, ఆ దుర్మార్గుడు అలా చేశాడు, నువ్వు బాధితురాలివే కానీ నేరస్తురాలివి కాదు అని ఆదరణ ఇచ్చేటటువంటి సొసైటీ మనకు లేదు ఇప్పుడు. కాబట్టి దీనికి అంతటికీ అల్టిమేట్గా పరిష్కారం, అందుకే నేను ఈ జవాబులో ఫస్ట్ సెంటెన్స్ చెప్పాను, అంబేద్కర్ రైట్ గవర్నమెంట్ రావాలి.
వచ్చిన తర్వాత దేశమంతటిని అంబేద్కర్ తరహా ఆలోచన విధానంతో దేశ ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి ఏదైనా ఇలా నష్టం జరిగినప్పుడు, ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు అది కర్మ ఫలితము, పూర్వజన్మలో మనం ఏ పాపం చేసుకున్నామో, ఏ పాపానికి ఈ శిక్ష భగవంతుడు వేశాడో, నాకు ఇట్లా జరిగింది, నా ప్రారంధం, నా కర్మ అనుకునే ధోరణి కాకుండా, పూర్వజన్మ లేదు ఏం లేదు బాబు, ఈ జన్మలో జరిగినటువంటి వాటికి ఈ జన్మలోనే గవర్నమెంట్ శిక్షించాలి. దానికి మళ్ళీ పూర్వజన్మలో ఏదో తప్పు చేసినందుకు ఇట్లా జరిగిందని ఆ పనికి మాలిన వేదాంతాన్ని ప్రోత్సహించకూడదు. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ఉంది. దేశంలో ఎందరో అమ్మాయిలు ఉండగా ఆమెనే అట్లా ఎందుకు చేశారు అంటే, ఈమె పూర్వజన్మలో ఒక మగోడై పుట్టి 100 మంది అమ్మాయిలను పాడు చేశాడు, అందుకే భగవంతుడు శిక్షగా ఆమెను ఆడపిల్లగా పుట్టించి ఇలా దేవుడు చేశాడని చెప్పుకోవచ్చు కర్మ సిద్ధాంతంలో. కానీ అది న్యాయం కాదుగా. కర్మ సిద్ధాంతం అనేది ఈ జన్మలో జరిగే లేక ఇప్పటి జీవిత కాలంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించనివ్వదు. ప్రశ్నించకు, యాక్సెప్ట్ చెయ్యి, అది విధిరాత, నీ కర్మ ఫలితం అని చెబుతుంది. కాబట్టి చాలామంది దానికి లోబడి కూడా నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో నాకు ఇలా జరిగిందని అన్యాయాన్ని ప్రశ్నించారు, ఎదిరించారు. కనుక అన్నిటికీ అల్టిమేట్ ఆన్సర్ నేను చెప్పాను. ప్రజల భావజాలాన్ని మార్చాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని హేతుబద్ధంగా శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలి, నిర్మాణం చేయాలి. తర్వాత అంబేద్కరైట్ గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే వస్తుందో సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడము, సరైన చట్టాలు చేయడం, శిక్షా స్మృతిలో ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఈ నేరాలు తగ్గుతాయి. తర్వాత ఈ స్త్రీల విమోచన కొరకు, స్త్రీల హక్కుల కొరకు పోరాడే సంస్థలు వీళ్ళు ప్రత్యేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టి మీ మీద ఎవరైనా అత్యాచారం చేస్తే మీరు సాక్ష్యాధారాలతో వెంటనే మీరు ఫిర్యాదు చేయండి, సిగ్గుపడొద్దు. మీ అండగా మేము ఉంటాం. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే వాళ్ళ మీద కూడా శిక్ష విధించబడుతుంది. రేపిస్టును తీవ్రంగా శిక్షించాలి. రేప్ అయిపోయిన అమ్మాయిని గురించి ఎవడైనా అన్యాయంగా అవమానకరంగా మాట్లాడితే వాడికి కూడా జీవిత ఖైదు. అలాంటి చట్టాలు రావాలి. గేలి చేసి అపహాస్యం చేసి ఆ అమ్మాయి పని అయిపోయిందిరా, నలుగురు పడుకున్నారా అని ఈ మాటలు మాట్లాడినా సరే జీవిత ఖైదు. స్త్రీ గౌరవాన్ని కించపరిచేటట్టు ఎవడు మాట్లాడి ఎవరు ప్రవర్తించినా జీవిత ఖైదు. మానభంగం చేస్తే శారీరకంగా మర్మాంగ ఖండన, ఒక కాలు చేయో తీసేయడం, లైఫ్ అంతా ఏడ్చేటట్టు చేయడం. ఇంత తీవ్రమైనటువంటి చట్టాలు వస్తే తప్ప ఈ దురాగతాలు ఆగవు. కలకత్తా జూనియర్ డాక్టర్ గారి గురించి చాలా వేదన కలుగుతుంది. దాని గురించి హైకోర్టే సుమోటో పిటిషన్గా స్వీకరించి చంద్రచూడ్ గారు దాన్ని ఆయన మంచిగానే టేకప్ చేశారు. పోలీస్ శాఖను ప్రశ్నించారు. ఎప్పుడైతే సమాజం అసలు ముందు సూసైడ్గా దాన్ని హషప్ చేసి బరీ చేశారు అనుకున్నారు. ఎప్పుడైతే మొత్తం ఇది సోషల్ మీడియాలోకి వచ్చిందో తప్పనిసరి పరిస్థితుల్లో సిబిసిఐడికి అప్పగించారు. సిబిసిఐడికి ఇప్పుడు కలకత్తా పోలీసు సహకరించడం లేదు. కపిల్ సిబాల్ గారు ఏం ఆర్గ్యూ చేస్తున్నాడంటే, పోలీసు వాళ్ళు సాక్ష్యాధారాలు ఏమాత్రం తారుమారు చేయలేదు, వాళ్ళు చిత్తశుద్ధితో ఈ కేసు పరిష్కరించడానికి ప్రయత్నించారు అని కపిల్ సిబాల్ గారు వాదిస్తున్నాడు. మరి అంత చిత్తశుద్ధితో చేసిన వాళ్ళు అయితే మరి అంత ఘోరమైన టార్చర్ పెట్టి చంపేసిన ఆ అమ్మాయిని ఈమె సూసైడ్ అని మీరు ఎట్లా పేరెంట్స్కి ఫోన్ చేశారు? ఎందుకు ఎఫ్ఐఆర్ రాయలేదు? ఆమెను పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ 6 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ రాశారు. ఎఫ్ఐఆర్ అయితే తప్ప పోస్ట్ మార్టం చేయకూడదు, అది రూలు. ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్ మార్టం ఎలా చేశారు పోలీసులు? అలా చేయకూడదు కదా. ముందు పోస్ట్ మార్టం చేసి తర్వాత 6 గంటలు అయ్యాక ఎఫ్ఐఆర్ రాశారు. ఇలాంటి అవకతవకలు ఉంటే ఆయన కపిల్ సిబాల్ గారేమో అంత సుప్రీంకోర్టు అడ్వకేటు, ఆల్ ఇండియా
సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్కి ఆయన ప్రెసిడెంటు. ఆయన వీళ్ళ పక్షంగా వాదించడానికి పూనుకున్నారు. పోలీసులు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు ఏం హర్షపు చేయలేదని. అసలు మీరు చెప్పే కథలే ఒకదానికోటి వేరుగా, మీ మాటలే స్వయం ఖండనగా ఉన్నాయి, సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఐఎమ్ టేకింగ్ అప్ ద కేస్ అని సుప్రీంకోర్టు జడ్జి గారి టేకప్ చేసిన తర్వాత అంటే ఏంటంటే సిస్టమే కరప్ట్ అయిపోయింది. వ్యవస్థలో ఉండే అధికార యంత్రాంగము కరప్ట్ అయిపోయింది. అన్యాయం అయిపోయిన వాళ్ళు, బాధించబడ్డ వాళ్ళు, గాయపరచబడ్డ వాళ్ళ పక్షంగా ఉండటం ఉండేది సిస్టమ్. ఇప్పుడు ఇప్పుడు 8 మందిలో ఎవరినో ఒకరిని లేక కొందరిని కాపాడాలి అని మమతా బెనర్జీ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఆమెకు మేనలుడు వరస అయ్యే ఒక ఆయన కూడా అందులో ఉన్నాడు అని వార్తల్లో ఒక కథనం వచ్చింది. ఆమెకు సమీప బంధువు, వాళ్ళ పార్టీ పెద్దలు కొంతమంది అందులో ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ పెద్దలు. వాళ్ళు చేసిన అకృత్యాలన్నీ కూడా బయటికి రాకుండా ఉండడానికి ఈ అమ్మాయికి డాక్టర్కి తెలిసింది, ఈమె బయట పెడుతుందని ఆమెను చంపేశారు. ద గోల్ ఈజ్ నాట్ రేప్, ద గోల్ ఈజ్ టు కిల్ హర్. మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు కిల్ హర్. ఆమెను సైలెన్స్ చేయాలి. చంపడానికి మనుషులను పంపితే వీళ్ళు ఏం చేశారంటే ఒటికనే చంపడం ఎందుకురా, ఎంజాయ్ చేసి చంపుదామని అలా చేశారు. ఆమెను ఎందుకు చంపాలంటే ఆ కాలేజీలో జరిగే అక్రమాలను గూర్చి ఆమె తెలుసుకుంది, బయట పెడతానని చెప్పింది. దాంతో ఆమెను సైలెన్స్ చేయడానికి వాళ్ళు ఆమెను చంపాల్సి వచ్చింది. ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారికి తెలిసే జరిగింది. అందులో ఎవరున్నారు, ఏం సంగతో మేడంకి తెలుసు. మరి వాళ్ళెవరినో రక్షించడానికని ఒక్కడిని బకరా చేసి పెట్టి వాడు ఒప్పుకోరా, ఉరితీస్తే అయిపో, మీ ఫ్యామిలీకి ఇన్ని కోట్లు ఇస్తాము ఏదో డీల్ మాట్లాడారు. అక్కడ 8 మంది వీర్యం ఆమెలో ఉన్నది అనేది బయటపడిన తర్వాత ఎట్లాగా ఒక్కరిని శిక్షిస్తారు, మిగతా 7-8 మంది ఎటుపోయినట్టు మరి. అంటే డీప్గా ఇష్యూస్ లోపలికి వెళ్తూ ఉంటే మొత్తం అది చాలా దుర్మార్గమైనటువంటి, బరి తెగించినటువంటి పాశవిక చర్య. దాన్ని కప్పెట్టడానికి అధికార యంత్రాంగమే పనిచేస్తుంది. వాడు ఎవరినైతే పట్టుకున్న వాడు అంతకుముందే రెడ్ లైట్ ఏరియాకి పోయి ఒక 2 వేషాల దగ్గర పడుకొని వచ్చాడట వాడు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి వీర్యం అంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఆమెలో 150 మిల్లీలీటర్ల 150 ml వీర్యం ఆమెలో ఉంది. ఆల్రెడీ అక్కడ ఖర్చు అయిపోయి వాడు ఆమెను చేసి ఉంటే కనుక వీడు లాస్ట్ వన్. అంతకుముందు చాలామంది చేశారు. అంత క్వాంటిటీ వాడు రిలీజ్ చేయలేడు, మెడికల్లీ అది పాసిబుల్ కాదు. సో డాక్టర్లు చెబుతున్నారు అసలు అది ఒక్క మనిషి కాదు, చాలామంది డిఫరెంట్ సిమెన్ కనబడుతుందని. దాని గురించి యాక్సెప్ట్ చేసి ఒకరినేదో పట్టుకున్నాం కదా, వాడు ఒప్పుకున్నాడు కదా, అయిపోయింది కదా. ఎందుకు? చాలా ప్రముఖుల యొక్క పిల్లలో, వాళ్ళ కొడుకులో ప్రముఖులు ఎవరో ఒకడు, టీఎంసీ లీడర్స్ వాళ్ళ పిల్లలు, ఆ కాలేజ్ యాజమాన్యం, ఆఖరికి వీళ్ళంతా తీగలాగితే డొంకంతా కదిలినట్టు వీళ్ళ అక్రమాలు ఏంటంటే అందులో మమతా బెనర్జీ ఇది కూడా హ్యాండ్ ఉండొచ్చు. కాబట్టి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కేసు గురించి మనం గుండెలు బాదుకుంటున్నాం. వెలుగులోకి రానటువంటివి సంవత్సర కాలం బ్యాక్ నుంచి మనం చూస్తే కనీసము లేదంటే కనీస పక్షం 1,00,000 కేసులన్నా ఉన్నాయి. మరి దాని సంగతి ఏంటి? ఒక జూనియర్ డాక్టర్ ఇలాగైంది అని అందరూ బాధపడుతున్నారు. దేశంలో డాక్టర్స్ అందరూ సమ్మె చేశారు. అది అభినందనీయం, దాన్ని మనం సమర్థిస్తున్నాం. కానీ ఒక ఎరుకల గూడెంలోనూ, ఒక దళిత వాడలోనూ, ఒక బీద కన్యను ఎవరైనా చేస్తే మరి ఎవరు దేశవ్యాప్తంగా అజిటేషన్ చేయరే? మరి వాళ్ళది మానం కాదు, వాళ్ళది ప్రాణం కాదా? కాబట్టి ఇది చాలా అంచనాలను మించి కరప్ట్ అయిపోయింది సొసైటీ. దీనికి ఒక్కటే పరిష్కారం. నేను ఇంకా 3 గంటలు మాట్లాడిన తర్వాత కూడా ఫైనల్గా ఏంటంటే
అంబేద్కరైట్ గవర్నమెంట్ రావాలి. అప్పుడు వీటికి అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఓకే ఓకే సార్. సార్ మరి ఏబిసిడి వర్గీకరణ కొరకు మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. రీసెంట్గా సుప్రీంకోర్టు వీరికి అనుకూలంగా మరి తీర్పు అయితే చెప్పింది. అయితే అన్ని రాష్ట్రాలు కూడా వారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే మాట కూడా అన్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉన్నదంటారా అంబేద్కర్ గారి మార్గంలో? అసలు అంబేద్కర్ గారు ఒప్పుకోడు దీనికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ మహాశయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి మహోన్నత వ్యక్తిత్వానికి శాల్యూట్. నేను ఎప్పుడు రోజు ఒక శాల్యూట్ చేస్తాను. ఆయనే కనుక జీవించి ఉంటే మాల మహానాడు అనేది ఒకటి, మాదిగ దండోరా అనేది ఒకటి ఉండడానికి ఆయన ఒప్పుకోడు. కులం అనే పునాది మీద మీరు ఒక నీతిని కానీ జాతిని కానీ నిర్మించలేరు అన్నాడు. మాల మహానాడు, మాదిగ దండోరా ఇది అంబేద్కర్ ఒప్పుకుంటాడా అని ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కమిషన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు విక్టర్ ప్రసాద్ గారు కూడా అన్నారు. అసలు ముందు బాబాసాహెబు ఈ మహానాడు దండోరా అనేది ఒప్పుకోడు కదా, అందరూ ఒకటి గండి అని చెప్తాడు ఆయన అని విక్టర్ ప్రసాద్ గారు కూడా అన్నారు. ఒక వేదిక మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా మనం చేశాం. వారు ముఖ్య అతిథిగా వచ్చారు విక్టర్ ప్రసాద్ గారు. వారన్నా చాలా బాగా అనిపించింది. అసలు నేను మొదటి నుంచి అదే అంటున్నాను, మందకృష్ణ గారికి అదే చెప్పాను. మీరు దండోరాని మాదిగ సోదరుల కొరకే ఒకటి వేరే ప్లాట్ఫామ్ పెట్టడం, వారు మహానాడు అని మాల సోదరుల కొరకు ఒకటి పెట్టడం అంబేద్కర్ మహాశయుడు ఒప్పుకోడు కదా. అంబేద్కర్ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు ఎక్కడ గౌరవిస్తున్నారు? ఇప్పుడు అసలు ఏబిసిడి వర్గీకరణ అనేది సార్ మరి నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఇంకొక ఉపకులాలు 52 అంటారు కొంతమంది, 56 అంటారు కొంతమంది. ఇన్ని ఉపకులాలు ఉన్నాయట. రేపు పొద్దున ఇప్పుడు ఈ ఉపకులాలు కూడా వర్గీకరణ చేసి మా నిష్పత్తి చొప్పున మా ప్రయారిటీ చొప్పున మీరు రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలంటే అది సాధ్యమేనా? అది కష్టం కదా. కనుక ఇదంతా అనవసరమైనటువంటి రాజకీయం, ఒక కులం ఓట్లను ఒక ఓటు బ్యాంకుగా చేసుకునే రాజకీయం తప్ప ఇంకేం లేదు. దీనివల్ల ఎవ్వరికి కూడా ప్రయోజనం లేదు. కుల ప్రసక్తి లేకుండా ప్రతిభకు మనము పెద్దపీట వేసి ప్రతిభకు మనం గుర్తింపునిచ్చి ప్రతిభ కలిగిన వాళ్ళది ఏ కులమైనా సరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, క్రీడా రంగంలో, వ్యాపార రంగంలో, అన్ని రంగాల్లో ప్రతిభను గుర్తించి మనం అవకాశాలు ఇవ్వాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం వాళ్ళకి మనం ఇవ్వాలి. అలాగే ఉచితంగా విద్యా వైద్యం అనేది బిలో పావర్టీ లైన్ అందరికీ ఇస్తే అందులో మాల సోదరులు ఉండొచ్చు, మాదిగ సోదరులు ఉండొచ్చు, ఇంకా వేరే ట్రైబల్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందులో మరీ పేదరికంలో మ్రగ్గుతున్నటువంటి రెడ్డి సోదరులు, బ్రాహ్మణ సోదరులు కూడా ఉండొచ్చు. భోజనానికి లేనటువంటి రెడ్లు లేరా, బ్రాహ్మణులు లేరా, ఉన్నారు. సో పావర్టీ లైన్ బిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పావర్టీ లైన్ పైన ఉన్నవాళ్ళు వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళు మాలలైనా మాదిగలైనా ఇంకెవరైనా వాళ్లకు ప్రభుత్వంకి ఎంకరేజ్మెంట్ అవసరం లేదు. సో ఈ ఎకనామిక్ సిచ్యువేషన్ చూడాలి, తర్వాత ప్రతిభను గుర్తించాలి అనేది ఇండియా ప్రజాబంధు పార్టీ పాలసీ. దీనివల్ల అనవసరమైన గొడవలు తప్ప దానివల్ల ఎవ్వరికీ లాభం లేదు సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిది. మీరు ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. నేరుగా సార్తో మీరు మాట్లాడవచ్చు అండి. ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే. సార్ ఇందులో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సార్ విజయప్రసాద్ రెడ్డి వల్ల జరుగుతున్న వాదనల గురించి మీరు ఏమంటారు సార్? బాలకృష్ణ, దాగరి బాలకృష్ణ అడుగుతా ఉన్నాడు. ఏం వాదన అది?
ఇప్పుడు ఆయన జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నాడు. అది ఎవరు ఒప్పుకుంటారు? ఏ క్రైస్తవుడు ఒప్పుకుంటాడు అది? నేనే కాదు, మీరే కాదు, ఏ క్రైస్తవుడు కూడా జై శ్రీరామ్ అని అనడు, అనకూడదు, అనలేడు, అనజాలడు, దాన్ని హర్షించలేడు. ఏ రకంగా జై శ్రీరామ్ అంటాడు? ఇప్పుడు అంటే రాముడు అనే వ్యక్తి నేను గౌరవించి అంటున్నాడా? మరి ఆయన ఏం క్రైస్తవుడు? జై క్రీస్తు అను, జై మసీకి అను. అంతేగాని వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అన్నారు అని కనుక నేను జై శ్రీరామ్ అన్నాను. నన్ను గౌరవించి వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు వాళ్ళని గౌరవించి నేను జై శ్రీరామ్ అనడంలో ఏం తప్పులేదు కదా అని వాదిస్తున్నాడు ఆయన. అది వెరీ రాంగ్ లాజిక్, అది రాంగ్ ఆర్గ్యుమెంట్. అది ఆయన ప్రైజ్ ద లార్డ్ అన్నాడు అని అంటే అక్కడ ప్రైజ్ జీసస్ అనలేదు. అవును. ఇప్పుడు మనకి హిందూ సాంప్రదాయంలో చైతన్య మహాప్రభు అనేటాన్ని ఉన్నాడు. హిందువులు కూడా దేవుణ్ణి ప్రభు అనే పదంతో పిలుస్తారు. భక్తి వేదాంత ప్రభుపాదులు అని ఉన్నారు. ఇది మన ఇస్కాన్ ఫౌండర్ కనుక ప్రభు అనే మాట జనరల్ మాట. అది ప్రభు అని అంటే భగవంతుడిని అన్ని మతాల వాళ్ళు అలాగ ప్రభు అంటారు. ఆయన ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. నువ్వు ప్రైజ్ ద లార్డ్ అని, ప్రైజ్ గాడ్ అను నువ్వు, అంతేగాని పర్టికులర్గా ఒక డైటీ నేమ్ నువ్వు తీసుకొని ఎట్లాగానే అంటారు. ఆయన ప్రైజ్ జీసస్ క్రైస్ట్ అనలేదు కదా. ఆయన ఒకవేళ నువ్వు జై శ్రీరామ్ అంటే ఆయన జై క్రీస్తు అనేది ఉండే కనుక వీళ్ళకు సరైన లాజిక్ లేదు. వీళ్ళకు లాజిక్ ఉండదు, వాళ్ళకి సంఘాలు ఉండవు, వాళ్ళతో రక్షింపబడ్డోళ్ళు ఉండరు. ఒట్టిగా కెమెరా ముందు నిలబడి ఉపన్యాసాలు ఇస్తుంటారు తప్ప అక్కడ పోయి చూస్తే వాళ్ళ ముందు ఎవడు ఒక సంఘమే ఉండదు. వాళ్ళు కట్టిన సంఘాలు ఉండవు, రక్షించిన ఆత్మలు ఉండవు. వీళ్ళంతా ఏంటంటే ఒట్టి కెమెరా వరకే స్పీకర్లు. లాజిక్ లేదు. అందుకే గురువు దగ్గర సరిగ్గా విద్య నేర్చుకోవాలి. మొదటి నుంచి అదే అంటున్నాను నేను. నాకు బోల్డ్ మంది గురువులు ఉన్నారు, వీళ్ళకి గురువులు లేరు. ఎవరికి వాడే నోరు వాగ్దాటి ఉంది కాబట్టి నేను బోధిస్తాను మీరు వినాలి అనే టైపు. కనుక వాళ్ళని నేను అసలు గుర్తించడమే లేదు. యేసు ప్రభువులో ఆదాము రక్తం ఉంది అన్న తర్వాత ఇక క్రైస్తవుడు ఎట్లా? యేసు ప్రభు దేవుడే కాదన్న తర్వాత క్రైస్తవుడు ఎట్లా? తండ్రిని మనం ఆరాధించాలా, కుమారుణ్ణి కాదు అని మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. కాబట్టి అదంతా కూడా గలతు. అసలు క్రైస్తవులుగా క్రైస్తవులే కాదని కదా మొదటి నుంచి నేను చెప్తున్నాను. వాళ్ళు క్రైస్తవులే కాదు, వాళ్ళ గురువు కూడా అతను క్రైస్తవుడే కాదు. మరి ఇప్పుడు బైబిల్ని గురించి మాట్లాడుతూ బైబిల్లో ఉన్న విషయాలను యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి పొగుడుతూ మెసేజ్ చేస్తే దీన్ని ఎలా చూడాలి? అదే మోసం. మరి యేసు చాలా గొప్పవాడు, ఉన్నతుడు, అది ఇది అని, ఆయన దేవుడు కాదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మోడీ గారి దగ్గర పోయి మీరు చాలా అందగాళ్ళండి, మీ సూట్లు బాగున్నాయి, మీ గడ్డం బాగుంది, మీ క్రాఫ్ బాగుంది, మీ జ్ఞానము, మీ వాగ్దాటి అంతా బాగుంది, కానీ మీ ప్రైమ్ మినిస్టర్ కాదు, మీరు యు ఆర్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్. మీరు చాలా అందంగా ఉంటారు, బాగా మాట్లాడతారు, కానీ ఐ డోంట్ రికగ్నైజ్ యూ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళు చెప్పేది అట్లనే ఉంది. యేసు చాలా గొప్పవాడు కానీ దేవుడు కాదని. అది ఎందుకు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉన్న వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఇంకా దేవుడు కాదనడం ఏంటి? అసలు వాళ్ళ వాక్య సారాంశమే సత్యం అనే పాయింటే తెలియదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వచనాలు తీసుకుంటారు. బైబిల్లో ప్రతి వచనం కూడా దానికి కనెక్టెడ్గా ఉన్న వచనాలు అన్నిటి సారం తీసుకొని అప్పుడు సిద్ధాంతాన్ని మనం ఫైనలైజ్ చేసుకొని స్థిరపరచాలనేది కాన్సెప్టే వాళ్ళకి లేదు. అసలు ఏబిసిడీలే రాదు. వాళ్ళు క్రైస్తవులు ఏంటి అని మాట్లాడుతూ ఒక మాట అన్నాడు సార్. వాళ్ళు రామనవమి యొక్క పండుగ చేస్తున్న సందర్భంలో, జయంతి సందర్భంలో ఆ జెండాలన్నీ కడుతూ వీళ్ళు ఇంటికి కూడా కట్టారట. కట్టినప్పుడు నేను ఏమనలేదట. అట్లా ఇప్పుడు ఆసరా నేను ఏమనలేదు, కట్టుకోనివ్వండి ఏమవుతుందని అన్నాడు. మరి అదే వాళ్ళు ఆసరాగా తీసుకొని అందరి క్రైస్తవుల ఇండ్ల మీద, ఆఖరికి చర్చిల మీద కూడా కడితే పరిస్థితి ఏంటి? అట్లా కడుతున్నారు. చాలా చర్చిల మీద కాషాయ జెండాలు కట్టారు వీళ్ళు. మనోళ్ళు మన తర్వాత దాన్ని తీసేసుకున్నారు, ఒప్పుకోలేదు, వీళ్ళు దౌర్జన్యంగా చేశారు. కానీ ఆయన స్టాండర్డ్ కాదని, క్రైస్తవ సమాజానికి ప్రతినిధి కాదు, అసలు క్రైస్తవుడే కాదు.
ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చెట్టు లేని దగ్గర ఆముదం చెట్టు అన్నట్టు భక్త సింగ్ గారు, దేవదాసయ్య గారు, పిఎం సామ్యుల్ గారు ఇట్లాంటి మహానుభావులు లేరు కాబట్టి వీళ్ళు చెప్పే వాగుడంతా కూడా సమాజం వినాల్సి వస్తుంది. వీళ్ళు భక్త సింగ్ గారి ముందు కానీ, దేవదాసయ్య గారి ముందు కానీ, పిఎం సామ్యుల్ గారి ముందు కానీ, ఇంకా చార్ల్స్ స్పర్జన్ గారు, ఈఎం బౌన్స్ గారు, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు, ఏడబ్ల్యూ టోజర్ గారు ఇలాంటి మహామహులు ఉన్నారు. వాళ్ళ ముందు నిలబడడానికైనా కనీసం ఏదన్నా అసలు రికగ్నిషన్ అని ఉంటుంది వీళ్ళకి. ఎవరు దేకడు వీళ్ళని అసలు. వాళ్ళు సెల్ఫ్ అపాయింటెడ్, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ లీడర్స్ అండ్ ప్రీచర్స్ వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టే మరి క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రతి వారి బోధ, సేవ అగ్నితో పరీక్షించబడుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. ఓకే, అయితే ఇలాంటి వారి వాగ్దాటిని బట్టి చాలా మంది మోసపోయే ప్రమాదం విశ్వాసుల తప్పది. వాగ్దాటిని బట్టి ఎవరిని అంగీకరించొద్దు, మీరు లేఖనాలతో పరిచయం కలిగి ఉండాలి. అది దేవుడు చెప్పే మాట. ప్రతి క్రైస్తవ విశ్వాసి లేఖనాలతో సంపూర్ణంగా పరిచయం కలిగి ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించి పరిశోధించి అక్కడ ఉన్నటువంటి సారాంశాన్ని వీళ్ళు జీర్ణం చేసుకొని ఉంటే గనక బెరయ విశ్వాసులలాగా పౌలు శీలా చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో ప్రతిదినము లేఖనములను పరిశోధించి చూసిరి. అపొస్తలుల కార్యాలు 17:11. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక బెరయన్ బిలీవర్ కావాలి. బెరయ విశ్వాసిలాగా ఉంటే అప్పుడు వీళ్ళ పప్పులు ఉడకవు. కానీ విశ్వాసుల ముందు లేఖనాలను చదవరే. లేఖనాలతో పరిచయం ఎంతమంది విశ్వాసులకు ఉంది? వాళ్ళు మొత్తం ఉన్నటువంటి ఈ క్రిస్మస్ పండగ క్రైస్తవులు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, లెంటు, ఈ క్రైస్తవులందరినీ సమావేశపరిచి బైబిల్ అంతటిని కూడా క్రమబద్ధంగా ఒక క్రమం ప్రకారం సిస్టమేటిక్గా ఆది కాండము నుంచి ప్రకటన దాకా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు? వెరీ ఫ్యూ. అలా చదవమని బోధకుడు కూడా ఎంకరేజ్ చేయరు. విశ్వాసులు బాగా బైబిల్ చదివితే మళ్ళీ నేను వాళ్ళ ముందు చలామణి కాలేనేమో అనేది వీళ్ళకి ఇన్సెక్యూరిటీ బోధకులు. కనుక అసలు ప్రామాణిక గ్రంథం మనకు బైబిల్. బైబిల్తో పరిచయం లేని వాళ్ళందరూ కూర్చుంటే ఎవరికి నోరు బాగుంటే వాడే బోధకుడుగా చలామణి అయిపోతారు. ఓకే సార్, ఓకే. మొత్తానికి వీక్షిస్తున్నటువంటి వారందరూ క్రైస్తవులు కాని వారిని మీరు ఎవరో గమనించి వారిని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది, లేదంటే ఘోరమైన నరకం ముందు ఉంది, జాగ్రత్త. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది. ఇంతకుముందు మీరు కాల్ చేశారు, సార్ ఆన్సర్ చెప్తున్నప్పుడు ఇంకా మీరు ఎవరైనా ఉంటే కనుక మీరు కాల్ చేయండి, సార్ మాట్లాడతారు మీతో, మీకు సమాధానాలు చెప్తారు. సార్, అయ్యగారు వందనాలు. నేను గుంటూరు నుంచి, నా పేరు పండు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీ అభిప్రాయం తెలియజేయగలరు? ఈ మైండ్ కంట్రోల్ సిస్టమ్ వల్ల మనకి దేవునికి మధ్య దూరం పెరిగే అవకాశం ఉన్నదా? ఏముండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క మైండ్ను కంట్రోల్ చేస్తుంది అని ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అవును సార్. ఇంకో 30 ఏళ్ళ తర్వాత దేవుడే ఉండడు అని చెప్పి ఇట్లా అతిగా ఊహించుకుంటున్నారు. దేవుడు లేని ప్రపంచం అనేది ఎప్పుడూ ఉండదు. పైపెచ్చు నేనే దేవుణ్ణి అని చెప్పుకునే ఒక దుర్మార్గుడు ప్రపంచ రాజు అవుతాడు, అబద్ధ క్రీస్తు. వాడొచ్చినప్పుడు కూడా దేవుడు లేడు అనడు, నేనే దేవుణ్ణి అంటాడు. కనుక దేవుడు లేని ప్రపంచం ఎప్పటికీ ఏర్పడదు. అది ఒకటి కళ్ళబొల్లి కబుర్లు, అవన్నీ ఊహలు మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఏ ఇంటెలిజెన్స్ అయినా అవి కొంతవరకు ప్రయోజనకరం, ఓకే, కొంతవరకు ప్రమాదకరం. అయితే ఏది ఏమైనా దేవుణ్ణి మాత్రం రీప్లేస్ చేయలేవు. ఇంకోటి ఏంటంటే మైండ్ను, వీళ్ళకి తెలియని ఒక విషయం, మైండ్ను కంట్రోల్ చేసి ఈ మనిషి మైండ్ దేవునితో అనుసంధానం చేయకుండా మెంటల్గా కంట్రోల్, థాట్ లైఫ్ని కంట్రోల్ చేస్తే ప్రార్థన జీవితం ఉండదు కదా, దేవునికి మనకుండే బంధం తెగిపోతుంది కదా అని కూడా అనుకునేవాళ్ళు ఇప్పుడు
అడిగినటువంటి పండు అనే అబ్బాయి అదే అంటున్నాడు. అవును. అసలు రహస్యం ఏంటంటే వీళ్ళెవ్వరికీ తెలియంది, ఈ వేరే మతాలకు కానీ ఈ సైంటిస్టులకు కానీ ఎవరికి తెలియదు మనిషి త్రిత్వం. అందుకే బైబిల్ దగ్గరికి వస్తే కానీ బుర్ర సరిగ్గా పనిచేయదు ఎవరికైనా. మనిషి త్రిత్వం, దేవుడు త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, ఆ పోలికలో చేయబడినటువంటి మనిషి కూడా త్రిత్వం. శరీరం ఆత్మ ప్రాణం అనే 3 భాగాలు కలిగినవాడు. ప్రార్థనలో ఆత్మ దేవునికి అటాచ్ అవుతుంది, నాట్ ఓన్లీ మైండ్. నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును అన్నాడు పౌలు 1 కొరింథీ 14వ అధ్యాయంలో. కాబట్టి ఈ ఏఐ ద్వారా మానవుల మస్తిష్కాలను ఒకవేళ ఎవడైనా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా వాడు స్పిరిట్ని తాకలేడు. ఓకే, స్టిల్ మనం ఇంకెక్కువ ప్రార్థన చేయగలుగుతాం. ఓకే, కనుక అట్లాంటి పప్పులే ముడుకో. దేవుని దగ్గర వీళ్ళందరూ కుప్పికంతులు వేయడమే. ఏ సైన్స్ కూడా భక్తునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని ఏది కూడా ఎఫెక్ట్ చేయడానికి వీల్లేదు, అవకాశం లేదు. ఎవరు అనవసరంగా భయపడదు. ఓకే, ఆల్రెడీ ఇప్పటికే అందరి మైండ్లలోనికి ఈ యొక్క చిప్స్ని పంపించేసి హెయిర్లో స్ప్రెడ్ చేసి ఆల్రెడీ పంపించేసి ఆల్రెడీ కంట్రోల్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ దాన్ని కనెక్ట్ అయిపోయారు శాటిలైట్కి. ఇంకా మిగతా వారి మీద కూడా ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటున్నారు. అదంతా వాళ్ళ ఊహలు, అవన్నీ అతిగా ఊహించుకుంటున్నారు. అట్లా ఏం జరగదు. ఓకే సార్, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు శాటిలైట్ ద్వారా ప్రతి మనిషిని కంట్రోల్ చేసుకున్న తర్వాత రేపు ప్రపంచ రాజు వస్తాడు. ఈ టెక్నాలజీ వాడి చేతిలోకి వెళ్తుంది కదా. అవును, బైబిల్ చెబుతుంది జరక్క తప్పదు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవడు కొడుకున్నా ఎవడు ఏం చేసినా బైబిల్ మాత్రం వర్బాటిం నెరవేరుతుంది. ఎవడు ఆపలేడు. ఈ సంబల గురువులు మొత్తం కలిసి వచ్చినా సరే బైబిల్ నెరవేరకుండా ఆపలేరు. ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రపంచానికి ఒక రాజు వస్తాడు, వాడు అరబ్ అయి ఉంటాడు. బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. ఇస్రాయేల్కు నార్దరన్ కంట్రీ, ఇరాక్, నార్దరన్ ఇరాక్ కానీ సిరియా కానీ అయి ఉంటుంది. అక్కడి నుంచి వాడు ప్రపంచ రాజు వస్తాడు. వచ్చినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ శాటిలైట్ టెక్నాలజీ అందరి బుర్రకాయలు, అందరి మస్తిష్కాలు కంట్రోల్లోకి తీసుకుంటుంది అంటున్నారు కదా. అప్పుడు వాని చేతిలోకి ఇదంతా పోద్ది కదా. అవును, పోయిన తర్వాత మరి యేసుక్రీస్తే నా దేవుడు అని హతసాక్షులు అయ్యేవాళ్ళు ఎవరు ఉంటారు? వాని వ్యతిరేకించేవాడు ఎవడు ఉండటానికి వీల్లేదు కదా. అవును, ఒకవేళ మైండ్ కంట్రోల్ మీద వానికి పవర్ ఉంటే గనక ప్రపంచానికంతా ఒక నియంత వచ్చిన తర్వాత వాడి చేతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మైండ్ కంట్రోల్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తే నా దేవుడు, నువ్వు కాదురా బద్మాష్, నువ్వు దొంగవి, నువ్వు హంతకుడివి, నువ్వు మోసగాడివి, సైతాను కొడుకువు, నజరేయుడిని యేసే నా దేవుడు అని యేసు కొరకు ప్రాణాలు అర్పించే హతసాక్షులుగా చనిపోయే భక్తులు చాలామంది ఉంటారు. మరి వాళ్ళ బుర్రకాయల మీద ఏఐ యొక్క కంట్రోల్ ఏముంది మరి? కనుక ఇదంతా కూడా ట్రాష్, అతిగా ఊహించుకుంటున్నారు. ప్రతి మనిషిని ఒక మనిషి కంట్రోల్ చేసే సిస్టమ్ ఎప్పటికీ రాదు. ఇది నా అల్టిమేట్ స్టేట్మెంట్. భూగోళం మీద ఉన్న ప్రతి మనిషిని ఈ సైన్స్ ద్వారా, టెక్నాలజీ ద్వారా, శాటిలైట్ ద్వారా, చిప్స్ ద్వారా, ఏఐ ద్వారా ప్రతి మనిషి థాట్స్ని కంట్రోల్లోకి తీసుకునే అవకాశం ఎప్పటికీ రాదు. అలా రాగలిగితే అబద్ధ క్రీస్తు పరిపాలన కాలంలో యేసు కొరకు చనిపోయే వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు. కానీ ఆ రోజుల్లో మహాశ్రమల కాలంలో లక్షలాది మంది హతసాక్షులు అవుతారు. కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అనవసరంగా భయపడవద్దు. మనము మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేస్తూ ఉంటే మనల్ని ఏ సైన్స్ కూడా దేవుణ్ణి చేరకుండా అడ్డగించదు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక కాల్ తీసుకుంటాను. హలో, వందనాలండి. నరసరావుపేట నుండి హేబెల్ రాజు గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ సార్తో పంచుకోండి. వందనాలు. ఇప్పుడు యాక్చువల్లీ మనకి క్రైస్తవుల్లో టాటూస్ వేయించుకుంటే పరలోకానికి లేదు అని అంటారు. కానీ క్రీస్తుని చూపించేలా టాటూస్ వేసుకోవచ్చా? అంటే సిలువ కానీ యేసుప్రభు బొమ్మ కానీ టాటూస్గా వేసుకోవచ్చు అంట. అసలు పచ్చబొట్లు పొడిపించుకోవద్దని ధర్మశాస్త్రంలో ఎందుకు చెప్పారంటే
అయ్యా వాళ్ళు మత సంబంధమైనటువంటి చిహ్నాలు పొడిపించుకొని శాశ్వతంగా నేను ఫలానా దేవత భక్తుణ్ణి అని శరీరంలో చెరిగిపోని ముద్ర వేసుకునేవాళ్ళు. అయ్యా ఇప్పుడు మీరు ఒక మంచి పాయింట్లు ఏవో తీశారు. సిలువే పచ్చబొట్టు పొడిపించుకుంటాడు ఒకడు. అవును సార్, అవునయ్యా. అదే మరి వాడు నరకానికి ఎందుకు వెళ్ళాలి? తర్వాత పచ్చబొట్ల గురించి ఒకటే మీకు అల్టిమేట్గా చెప్తున్నాను. అయ్యా అయ్యా క్రైస్తవులు మనము ఏమి నమ్మాలన్నా, ఏ సిద్ధాంతాన్ని నమ్మాలన్నా, ఏ ఆచారాన్ని ఆచరించాలన్నా, ఏది నిషేధించాలన్నా మనకు విశ్వాస ప్రమాణము కొలబద్ద ఏంటంటే యేసు ప్రభు నోరారా ఆ మాట చెప్పినట్టయినా ఉండాలి, అపోస్తలులు చేసినట్టయినా ఉండాలి. అవునయ్యా యేసు ప్రభు వారు నోరారా చెప్పనిది, అపోస్తలులు చేయనిది మనం ఒక సిద్ధాంతం చేయకూడదు. అయ్యా ఈ పచ్చబొట్ల గురించి కొత్త నిబంధనలు ఒక్క చోట కూడా రాయబడలేదు. అయ్యా అవునయ్యా ఆ పచ్చబొట్ల కిందకి వీళ్ళు బోధలు తీసుకొని ఆ రూల్ కిందకి వస్తే ముందు వీళ్ళని పట్టుకొని సున్నతి చేయాలి. ముందు సున్నతి ఎందుకు చేసుకోరు? ఒక పచ్చబొట్టు గురించి ఎందుకు మాట్లాడతారు? అవునయ్యా కనుక ఇవన్నీ ఏంటంటే సరైన పునాది లేని బోధకులు సంఘానికి నాయకులు అయిపోతుంటే ఇలా జరుగుతుంది కన్ఫ్యూషన్. అవునయ్యా. అంటే క్రైస్తవుల్లో ఒక అపోహ అనేది క్రియేట్ చేశారు. ఏది పచ్చబొట్టు పొడిపించుకుంటే పరలోకంలోకి ఎలవ్ లేదు. ఇప్పుడు రక్షణ అట్లా కదండి. ఒక రక్షణ పొందక ముందు ఏదో ఒక పచ్చబొట్టు వేయించుకున్నాడు, అయ్యా తర్వాత సువార్త విన్నాడు, మారు మనసు పొందాడు, నీళ్ళలో బాప్తిసం పొందాడు. మరి రక్షణ లేదా వాడికి? అంతేగయ్యా. అదంతా పొరపాటు, సరైన అపస్తులిక బోధ కాదు అది. అయ్యా హాయ్, అయ్యా నమస్తే. నమస్తే నమస్తే, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే బ్రదర్, రైట్. సార్, రేప్ విక్టిమ్స్ నాన్ బిలీవర్స్ ప్యారడైజ్కి వెళ్తారా లేకపోతే నరకానికి వెళ్తారా? ఇప్పుడు రేపు విక్టిమ్ అయినందుకు పరలోక రాజ్యానికి స్పెషల్ ఎంట్రన్స్ ఏమి ఉండదు కదా. రేప్ విక్టిమ్ అయినా ఏ విక్టిమ్ అయినా పరలోకానికి వెళ్ళాలంటే ఒక్కటే క్లాజు, యేసు ప్రభు రక్తము ద్వారా తమ జన్మ కర్మ పాపాలు కడుక్కోవాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. ఆ తర్వాతనే విక్టిమ్స్ అయినా విక్టిమ్ కానోళ్ళైనా ఎవడైనా సరే పరలోకానికి ప్రవేశార్హత ఉంటుంది. అంతేగాని రేప్ విక్టిమ్స్ కొరకు ప్రత్యేక రక్షణ ప్రణాళిక ఉండదు. వాళ్ళైనా సరే మారు మనసు పొందాల్సిందే, సువార్త వినాల్సిందే, నమ్మాలి, నీటి బాప్తిస్మం పొందాలి. ఒకటే ప్రాసెస్. ఎవరికైనా, ఏ మతస్థులకైనా, ఏ జీవన స్థితిగతులు, వాళ్ళ లైఫ్ కండిషన్స్ ఎలాగున్నా సరే పరలోక ద్వారం యేసు మాత్రమే. ఆయన చెప్పాడు, నూతనంగా జన్మించకపోతే పరలోక రాజ్యాన్ని నువ్వు ప్రవేశించడం కాదు, చూడనైనా చూడలేవు అన్నాడు. కనుక పరలోకానికి ఎవరు వెళ్తారంటే పాపం ఇలాగ విక్టిమ్ అయిపోయారు కదా, వీళ్ళకైనా కన్సెషన్ మీద ఏమన్నా తీసుకోవడా అనేది అట్లా ఏముండదు. గాయపడ్డ వాళ్ళు ఆదరణకర్త అయినటువంటి యేసు దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన వాళ్ళ మనసులో గాయాలు మాన్పుతాడు, శరీర గాయాలు మాన్పుతాడు, నూతనమైన ఆత్మస్థైర్యం వాళ్ళు కలిగించి బలపరుస్తాడు. రేప్ విక్టిమ్స్ అయిపోయిన వాళ్ళు బ్రేక్ డౌన్ అయిపోయి నాకు చావే శరణ్యం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మళ్ళీ బలమైనటువంటి సైనికులుగా సైనికురాళ్ళుగా నిలబడ్డ వాళ్ళు, దేవుని చేత వాడబడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. ఓకే సార్, కాల్ తీసుకుంటాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు జీవరత్నం పాస్టర్ గారు. జీవరత్నం పాస్టర్ గారు, ఎక్కడి నుంచి? పెనగంచిపురం మండలం అనిగలపాడు. ఓకే అండి, ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమంటే అడగండి. నా ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రి చేసిన పాపము పిల్లల మీద కూర్చును అన్నారు. అడగండి పూర్తిగా. అయితే తల్లిదండ్రి విగ్రహారాధన చేసి దేవుల్లో రాకముందు చేసిన పాపము అది అలా ఉంచితే ఆ తల్లిదండ్రి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆ పాపం పిల్లల మీదకి వస్తుందా లేకపోతే ఎలా అనేది డౌట్ వచ్చి అడుగుతున్నాం సార్. ఒక మాట బ్రదర్ పేరేమన్నారు? జీవరత్నం. జీవరత్నం గారు దైవజనులు కదా, పాస్టర్ గారు కదా.
చాలా సంతోషం. ఒకటి అల్టిమేట్గా నేను చెబుతున్నాను, ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొంది అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా నూతన జన్మ పొంది దేవుని కుటుంబంలో జన్మించాడో అతడు పాతవన్నీ కూడా సమాధి చేయబడి కొత్త మనిషిగా ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించాడు. ఇక అంతకుముందు అతని తల్లిదండ్రుల పాపాలు కానీ అసలు ఆదాము హవ్వల పాపం మొదలుకొని వీళ్ళ వంశపారంపర్యంగా ఉన్న పాపము శాపం అంతా కూడా బాప్తిస్మము ద్వారా సమాధి చేయబడింది. మంచిది. ప్రైజ్ లార్డ్. వీడు బాప్తిస్మ జలాల్లోంచి కొత్త వ్యక్తిగా నూతన జీవం కలిగి బయటకు వచ్చాడు. ఇతడు ఈ చరిత్ర ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బాప్తిస్మ దినాన కొత్త జీవితం ప్రారంభమైంది గనుక వాళ్ళ తల్లిదండ్రుల పాపాలు కానీ అక్కడ ఒరిజినల్గా ఉన్న ఆదాము హవ్వల పాపాలు ఏవి కూడా ఇతని మీద ఉండవు. ఇతనికి తండ్రి ఎవడంటే పరలోకపు తండ్రి. తండ్రి ఏం దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడి వారసుడు వీడు కనుక ఆ దేవుని మీద ఏదైనా ఉంటే అది వస్తుంది వీడికి వారసత్వం. ఆయన మీద ఉండేది మహిమ, ఆనందము, శక్తి, సామర్థ్యము, శాశ్వతత్వం, అక్షయత. అదే కదా దేవుని దగ్గర. ఆయన దగ్గర పాపము శాపము లేదు కదా. ఇప్పుడు మన తండ్రి మనకు జన్మనిచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎవరికి జన్మనిచ్చాడో వాడు చచ్చిపోయాడు, పాతి పెట్టేశాం. ఇప్పుడు నూతన జన్మ పొందిన విశ్వాసికి తండ్రి మాత్రం దేవుడే. దేవుని మీద ఏది ఉంటే అది వారసత్వంగా వీడికి వస్తుంది. పాపము శాపం రాదు. రైట్. గాడ్ బ్లెస్. ఓకే అండి, ప్రైజ్ లార్డ్. అయ్యగారు ప్రైజ్ లార్డ్, మొన్న ఒక మెసేజ్లో లోకంలో ఎందరో తల్లిదండ్రులు లేని పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారు, మీరు పిల్లలు పుట్టలేదు అని బాధపడకండి, అలాంటి వారిని ఆదరించండి అని చెప్పారు కదా. అది ఆధ్యాత్మికంగా కూడా అలాగే అనాథలకు కూడా అని చెప్పారు. మన మినిస్ట్రీస్లోనే దివ్య ప్రేమ సదనంలో పిల్లలు ఉన్నారు, అలాగే మన మినిస్ట్రీలో పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. చాలామంది ఒకే బిడ్డ ఉండి రెండో బిడ్డ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు ఆ పిల్లలకు తల్లిదండ్రులు కాలేకపోతున్నారు? ఒకవేళ వాళ్ళని పెంచుకోవచ్చు. ఇప్పుడు దివ్య ప్రేమ సదనంకు వాళ్ళకు కన్న తల్లి కన్న తండ్రి కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఆ దివ్య ప్రేమ సదనం నిర్వాహకులు జాన్ బాబు గారు, వారి సతీమణి రజని, వాళ్ళిద్దరూ ఇంకా వీళ్ళే మాకు పిల్లలు, వేరే పిల్లలు మాకు అక్కర్లేదు అని చెప్పి వాళ్ళని పెంచుకున్నారు. ఇక సొంత తల్లిదండ్రులు కూడా అంతగా చూసుకోలేరు. అంతగా వాళ్ళని రాత్రింబగళ్ళు కనిపెట్టుకొని వాళ్ళని పెద్దవాళ్ళని చేశారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు కొందరు గ్రాడ్యుయేషన్ వరకు వచ్చారు. ఇంకా మించితే నేనే ఉన్నాను. ఎట్లాగో వాళ్ళని టేక్ కేర్ చేయడానికి ఫైనాన్షియల్గా నాకున్నా లేకపోయినా ముందు వాళ్ళకు చూసుకుంటాను నేను. కనుక దివ్య ప్రేమ సదనంలో పిల్లల కొరకు తల్లిదండ్రులు అనే సంగతి ప్రక్కన పెడితే, ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే, నాకు పిల్లలు లేరు, పుట్టడం లేదు, నాకు పిల్లల్ని పెంచిన ఆనందం కావాలనుకుంటే దానికి దత్త స్వీకారం కొరకు గవర్నమెంటే ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. దానికి ఒక సిస్టమ్ ఉంది, రూల్స్ ఉన్నాయి. ఇదివరకు అట్లాగా ఎవరు పడితే వాళ్ళు ఎత్తుకుపోయి పెంచుకునే అవకాశం లేదు. ముందు గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేయాలి అప్లికేషన్. ఫలానా అమ్మాయిని నేను పెంచుకుంటున్నాను, నేనే పూచని రాసి వాళ్ళు మొత్తం అంతా పకడ్బందీగా ఉంటుంది. నువ్వు తీసుకుపోయి మళ్ళీ ఏం చేస్తావో తెలియదు కదా. సొసైటీ అంతా చెడిపోయింది. కాబట్టి పూర్తి కన్ఫర్మేషన్, ప్రొటెక్షన్, ముందు జాగ్రత్త చర్యలతో ఒక అబ్బాయిని దత్తు తీసుకోవచ్చు మనం. అది మంచి అలవాటు. అది నేను చెప్పింది ఏంటంటే, ఒక ఫేమస్ ఇంగ్లీష్ సేయింగ్ ఒకటి ఏంటంటే, క్యాప్షన్ ఒకటి గోడ మీద చూసాను క్యాప్షన్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ చైల్డ్, రిమెంబర్ ఎ చైల్డ్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ చైల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పేరెంట్స్. నాకు బిడ్డ లేదు, కొడుకు కూతురు లేదు నువ్వు అనుకుంటున్నావు కదా, ఒక చిన్న బాబు నాకు అమ్మ నాన్న లేరే అని ఎదురు చూస్తున్నాడు. వాడిని ఎందుకు తీసుకోకూడదు? మీకు బిడ్డలు కావాలి, ఆ బిడ్డకి తల్లిదండ్రులు కావాలి అని ఈ దత్త స్వీకారం చేసేటటువంటి దత్తత ఇప్పించేటటువంటి సంస్థ ఒకరి యొక్క క్యాప్షన్. అది చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది నాకు.
సో నేనే కనాలి, నేను కంటేనే నా పిల్లలు అని ఏం కాదు. చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి వాళ్లకు మంచి విద్యాబుద్ధులు, మంచి మర్యాద, మంచి పద్ధతులు నేర్పించి రక్షణ మార్గంలో వాళ్ళని పెంచితే గొప్ప బహుమానం ఉంటుంది పరలోకంలో మనకు. ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను. హలో 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 అండి, ప్రేజ్ ది లార్డ్. క్షీరసాగరమథనం కార్యక్రమం స్వాగతం. ఒక చిన్న డౌట్ ఉంది, ఫోన్ చేసిన లైవ్ ఏనండి. లైవ్ అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుధీర్ కుమార్ సార్, నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఆఫీస్ అన్నారు, మీ ప్రశ్న అడగండి. సార్ ఏం లేదు, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే చాలా మంది, నేను అన్యుని సార్, నేను నమ్ముకోలేదు ప్రభు అని. మీరు ఏమంటారంటే చాలా మంది రక్షించబడట్లేదు అంటున్నారు కదా. ఎవరన్నారు? మరి ఎవరన్నారు రక్షణ పొందరు? ఇప్పుడు ఇండియాలో చాలా మంది క్రిస్టియన్స్ కాదు కదా సార్, కొంతమందే ఉన్నారు కదా. ఓకే, మిగతా అంతా రక్షించబడినట్టే కదా సార్. నేను ఏమంటున్నా అంటే మరి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో అసలు 1% కూడా క్రిస్టియన్స్ లేదు కదా. మరి వాళ్ళని మీరు ఎందుకు వదిలేస్తున్నారు? ఏం వదలట్లేదు బాబు, ఏం వదలట్లేదు. పాకిస్తాన్లో మంచి చర్చెస్ ఉన్నాయి, అక్కడ చాలామంది ప్రభువుని అంగీకరిస్తున్నాం. మీరు ఇంటర్నెట్ కొట్టి చూడండి, పాకిస్తాన్లో చర్చ్ వర్షిప్ సర్వీసెస్ ఇన్ పాకిస్తాన్ బోల్డ్ మంది. ఆఫ్ఘనిస్తాన్లో క్రైస్తవులు లేని దేశమే లేదు. మైనారిటీ ఉన్నారు, మీరు అన్నట్టు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ రియల్ క్రిస్టియన్స్ ఆర్ ఏ మైనారిటీ ఇన్ ఎవ్రీ కంట్రీ, ఇంక్లూడింగ్ చైనా, రష్యా, పోలాండ్ లాంటి కమ్యూనిస్ట్ కంట్రీస్. అరబ్ కంట్రీస్లో కూడా అరబ్ సౌదీ రాజుగారికి 4 భార్యలు, 4 భార్యల్లో ఒక ఆమె క్రైస్తవురాలు. ఆమె ఇంట్లో పిలిచి ప్రార్థనలు చేయించుకుంటుంది పాస్టర్లను. నథింగ్ లైక్ దాట్. అన్ని దేశాలలో క్రీస్తుని గురించిన సాక్ష్యం ఉంది. అయితే యేసుప్రభు ముందే చెప్పారు రక్షణ పొందువారు కొందరే అని. ఆయన మాట ప్రకారం మెజారిటీ అయితే ఏమి రక్షణ పొందరు. కొద్దిమంది ఎవరు యథార్థంగా దేవుని వెతుకుతారో వాళ్ళకే దేవుడు మనోనేత్రాలు వెలిగిస్తారు. ప్రతి ఒక్కరు వెతకాలి, సాక్ష్యాధారాలు చూడాలి, ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ చూడాలి. వాళ్ళు అన్వేషణ చేస్తే దేవుడు తప్పకుండా సత్యాన్ని బయలుపరుస్తాడు. కానీ వదిలేసిన దేశం అంటూ లేదు నాయన. ప్రతి దేశంలో సువార్త జరుగుతుంది, మైనారిటీ రక్షణ పొందుతున్నారు. ఇంకోటి సార్, ఇంకో డౌట్. ఇప్పుడు బీపీ రెడ్డి గారు మిమ్మల్ని తింటున్నారు. తిట్టనియండి, అది మనకెందుకులేండి, మనం ఏదన్నా మన పర్సనల్ ఉంటే మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు జై శ్రీరామ్ అయితే అన్నారు కదా సార్, అంటే మీరు ఒక సపరేట్ అని మీరు ఫీల్ అవుతుంటారు. అట్లాంటప్పుడు మీ క్రిస్టియానిటీలో ఇన్ని విభేదాలు ఎందుకు? సరే, అది మీ ఏసు వచ్చి పని చేయొచ్చు కదా. వీళ్ళు ఎవరైతే బ్రదర్, మీ పేరేమో చెప్పారు, మీ పేరు చెప్పండి మరొకసారి. సుధీర్. పర్లేదు సుధీర్ గారు, మీరు అడిగే ఈ ప్రశ్నకు నేను గ్రంథాలే రాశాను. ఇండిపెండెంట్ స్వతంత్ర సంఘాలు ఎందుకు, ఇన్ని గుంపులు ఎందుకు ఉన్నాయో, గుంపులోంచి గుంపులోకి ఎందుకు పోతున్నారు అనేవి గ్రంథస్థమే చేశాను. మీరు క్రైస్తవులు కాకపోయినా పర్వాలేదు, మీరు ప్రభువును మీకు ఇష్టమైనప్పుడు నమ్మండి, లేకపోతే మీ జీవితం మీ ఇష్టమే. మార్క్ బాబు గారు మీకు పుస్తకం కూడా మీకు పంపిస్తారులేండి, వాటితో టచ్లో ఉండండి. ఈ డీటెయిల్డ్గా ఈ సబ్జెక్టు ఒకే క్రైస్తవ్యంలో ఇప్పుడు హిందువులకేమో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలా గ్రంథాలు ఉన్నాయి. క్రైస్తవులకు ఒకటే దేవుడు, ఒకటే గ్రంథం, మరి ఇన్ని గుంపులు ఎందుకు ఉన్నాయి అనే దానికి నేను డీటెయిల్డ్గా రాశాను. ఆ గ్రంథం మీకు పంపిస్తారు. మీరేం కన్వర్ట్ కావాలని నేను చెప్పట్లేదు, కానీ మీరు అడిగిన సమాచారం ఆ బుక్లో ఉంది, మీరు తెలుసుకుంటారు. మార్క్ బాబు గారు మీకు బుక్ పంపిస్తారు, చదవండి. రైట్, ఓకే సుధీర్ గారు, గాడ్ బ్లెస్. ఓకే అండి, ఓకే సార్. ప్రైజ్ లడై గారు, క్షీరసాగరమథనం ప్రోగ్రాం చాలా బాగుంటుంది, అనేక సందేహాలు తీరుతున్నాయి. రంజిత్ ఓఫిరయ్య గారి అన్ని పుస్తకాలు చదువుతున్నాను అయ్య గారు, వందనాలు. చాలా సంతోషం. ప్రశ్న: బైబిల్లో దేహమే దేవుని ఆలయం అని ఉంది. అనేక మంది క్రైస్తవ రచయితలు హృదయమే దేవుని ఆలయం అని రాస్తున్నారు. ఇలా రాయవచ్చా? తెలియజేయగలరు? ఇంతకుముందే సమాధానం చెప్తే రెండు కరెక్ట్. సికిందర్, రేపల్లె, బాపట్ల జిల్లా నుంచి. ఓకే ఓకే, రెండు కరెక్టే. దేహము దేవుని ఆలయమే, హృదయం కూడా దేవుని ఆలయమే. ఎందుకంటే ఈ రెండు మాటలు బైబిల్లో ఉన్నాయి. మరి కొలస్సీ 3:16లో మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. తర్వాత 1 పేతురు 3:16లో కూడా
3:16 మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా. మొదటి పేతురు 3:16 చూడండి. మొదటి పేతురు 3:16లో మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి మధ్యలో ఉంది. మీ హృదయములలో క్రీస్తును చాలా ప్రభువుగా పెద్ద వచనం అది. మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి. తర్వాత ఈ కొలసి 3:16లో హృదయములలో మీరు గానము, దేవుని గూర్చి గానము హృదయాల్లో చేస్తూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సో హృదయం అనేది వాక్యంతో నింపబడాలి. హృదయం అనేది క్రీస్తుని సింహాసనం ఎక్కించాలి. తర్వాత దేహము దేవుని ఆలయము అనే సంగతి 1 కొరింథీ 3వ అధ్యాయంలో క్లియర్గా చెప్పబడింది. ఈ 17:16 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 6:19 కూడా చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. కనుక హృదయము అనేది మనలోని అంతరంగ పురుషునిలో గుండెకాయ స్థానంలో ఉండేటటువంటిది. ఇప్పుడు శరీరంలో ఎక్కడైతే ఎలాగైతే గుండెకాయ ఉందో, మాంసపు గుండె ఉందో, అంతరంగ పురుషునిలో అదే ప్లేస్లో ఇంకొక ప్రత్యేక ఆర్గన్ ఉంటుంది. ఇప్పుడు ధనవంతుడు చనిపోయిన తర్వాత వాడి ఆత్మ కదా అగ్నిజ్వాలలోకి వెళ్ళింది. వాడు కళ్ళెత్తు చూశాడు, నాలుకను చల్లార్చమంటాడు. అంటే నాలుక, కళ్ళు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాడికి ఆత్మకు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు, కళ్ళు, కాళ్ళు, చేతులు, వేళ్ళు, నాలుక ఉన్నాయో గుండె ఉండే స్థానంలో కూడా ఒక ప్రత్యేక ఆర్గన్ కూడా ఆత్మకు ఉంటుంది. దాని హృదయం అంటాం. కనుక అక్కడ నుండి మన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ మనం చేస్తామన్నమాట. అక్కడి నుంచి దేవదాసాయి గారి పాట, నా ఇష్టం ఇదిగో ఇది నీ ఇష్టముగా జయ్య, నా ఇష్టం ఇక కాదది, నా ఇచ్చ ఉన్నట్టి నా హృదయం ఇదిగో నీకే ఇయ్యది రాజకీయ సింహాసనమవు. కనుక అక్కడి నుంచి రాజశాసనం బయలుదేరుతుంది, మన జీవితాన్ని పరిపాలించే శాసనాలు. కనుక అక్కడ సింహాసనం మీద క్రీస్తును మనం ప్రతిష్ఠించాలి అని వాక్యం చెబుతుంది. అయితే హృదయాన్ని మాత్రమే దేవునికి ఇచ్చామనుకోండి, హృదయాన్ని దేవునికి ఇచ్చి మరి శరీరాన్ని ఇవ్వకపోతే ఎలాగా? శరీరాన్ని కూడా ఇవ్వాలి. కనుక శరీరము దేవుని ఆలయం, మన హృదయము దేవుని ఆలయం. ప్రాణానికి అనేది వేరే అవయవాలు ఉండవు. అంచేత ఈ రెండు ప్రాముఖ్యమైన భాగాలు. ప్రాణము ఎప్పుడు ఆత్మలో భాగంగా కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు శరీరానికి వేరుగా ఆత్మకు ఉనికి ఉంటుంది, కానీ ఆత్మకు దేహానికి వేరైపోతే ప్రాణానికి ఉనికి ఉండదు. ఓకే. అంచేత దాంట్లో త్రిత్వమై ఉన్నా సరే ఈ రెండు భాగాలు, మన్నైనది మన్ను కానిది, ఈ రెండు భాగాలు. మన్నైనది దేవుని దగ్గరికి, మన్నైనది మునుపట్లాగా మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక మన్నైన భాగం, మన్ను కాని భాగం. ప్రధానంగా మానవుడు రెండు భాగాలు. మన్ను కాని భాగంలో మళ్ళీ రెండు భాగాలు, ఆత్మ ప్రాణం. అయితే ఇప్పుడు ఆత్మకున్న హృదయం దేవునికి ఇవ్వాలి, మన శరీరాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. ఆత్మని ఇచ్చేసి శరీరం ఇవ్వకపోతే సొలొమోను మహారాజులాగా అయిపోతుంది. చాలా భక్తిపరుడు, మహాజ్ఞాని, శరీరం అంతా వ్యభిచారం పాలైపోయింది, అలాగైపోతుంది. కనుక శరీరం కూడా ఇవ్వాలి, హృదయం కూడా ఇవ్వాలి దేవునికి. ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను. హలో హలో, నీకు క్షీరసాగర్ మదనం కార్యక్రమం స్వాగతం. మీ పేరు? షాలెం పాల్ గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్ పంచుకోండి. వందనాలు షాలెం పాల్ గారు, చెప్పండి. నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి, చాలా చిన్నవే, మీరు చెప్పండి. మొదటిది, నిన్ను చూచిన కళ్ళతో ఈ లోకమందు అనే పాట రాసేటప్పుడు మీ మనసులోని భావాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను గారు. అది చాలాసార్లు వేదిక మీదే చెప్పాను బ్రదర్. దాదాపుగా నా లైఫ్ అంతా ఓపెన్ బుక్కే, నేను దాచుకున్నది ఏది లేదు. ఇది మళ్ళీ చెప్తాను, మీరు అడిగారు కనుక చెప్తాను. ఆల్రెడీ లోగా ఇంతకుముందు చెప్పినటువంటి ప్రసంగాలలో ఇంటర్నెట్లోనే ఉన్నాయి. అది ఏమిటంటే, నేను
ఆర్టిస్ట్ను కూడా నేను కవిని, గాయకుడిని, సంగీతకర్తని మాత్రమే కాకుండా బొమ్మలు కూడా గీసేవాడిని. ప్రారంభంలో నేను టీనేజ్లో అంతా భరతనాట్య భంగిమలు, రకరకాల ఆడపిల్లల బొమ్మలు అవన్నీ అందంగా గీసేవాడిని అనమాట. మా అక్కయ్యలు ఉండి దుర్మార్గుడు అని ఆడోళ్ళ బొమ్మలు గీస్తున్నాడని అవన్నీ తీసుకెళ్ళి చెత్త కాగితాలోకి అమ్మేశారు. అంటే మరి 4 ఆడపిల్లలు అయ్యాక ఇంట్లో ఒక్కడిని మగపిల్లవాడిని. వాళ్ళు నన్ను కోప్పడి, ఎందుకురా అందరు ఆడోళ్ళ బొమ్మలు, ఏనుగులు, సింహాలు అవి గీసుకోరాదు బొమ్మలు అనేవాళ్ళు అనమాట. సరే అంటే నేను సౌందర్యం అనేదాన్ని ఆరాధించేవాడిని. సౌందర్యం అంటే చాలా మరి దాన్ని అప్రిషియేట్ చేసేవాడిని. కవిని కూడా కాబట్టి, భావుకుడిని కూడా కాబట్టి. ఒకసారి తెనాలి బస్ స్టాండ్లో నిలబడ్డాను. అక్కడ బస్ కొరకు వెయిట్ చేస్తున్నాను. ఒక అందమైన అమ్మాయి, అసలు భూమి మీద అటువంటి అందగత్తె ఉంటుందా అని ఆశ్చర్యం కలిగేటంత అందంగా ఉంది. తెల్ల చీర కట్టుకొని నా పక్క నుంచి, నా ముందు నుంచి వెళుతూ నా కొరకే వెళుతున్నట్టుగా నా వైపు చూసి చాలా సమ్మోహనంగా నవ్వింది. నవ్వి బస్టాండ్ బయటికి వెళ్ళిపోయింది. అరే ఎవరేమి, అసలు ఇటువంటి అందం భూమి మీద ఉందా, మనిషా లేకపోతే దేవకన్య, వేరే గ్రహాంతర జీవ ఎవరు అని నేను గబగబా ఆమె వెళ్ళిన దిశలో వెళ్ళి చూస్తే బస్టాండ్ గోడ బయట అసలు ఎవరూ లేరు. అసలు మనిషి కాదేమో, దెయ్యమా, పడిపోయిన దేవదూతనా ఏంటి అని అర్థం కాలేదు. కానీ ఎంత అందం కదా అని అనుకున్న మాట వాస్తవమే. ఆ తర్వాత నా కళ్ళల్లో సూదులు పొడిచినట్టు బాధ మొదలైంది. నా హృదయంలో ఏదో ఘోరమైన నేను తప్పు చేశాననే వేదన మొదలైంది. ఎన్నో తాజ్మహల్ను చూస్తాము, గులాబీ తోటను చూస్తాం, బాగుందనుకుంటాం. అప్పుడు లేని బాధ ఇప్పుడు వచ్చింది. ఆ అమ్మాయిని చూసి బాగుందనుకున్నానే అని నా కళ్ళల్లో ఏదో సూదులు పొడిచినట్టు, హృదయంలో బాకులు పొడిచినట్టు ఆ బాధ పడలేక నేను, దేవా నన్ను క్షమించు, ఎందుకు అటు చూస్తే నాకు ఇంత బాధ ఏంటంటే నేను ఇంకేం తప్పు చేయలేదు, చూసి బాగుంది అనుకున్నాను అంతే. కానీ ఘోరమైన పాపం చేసినట్టు నేను చాలా బాధతో నిండిపోయి హృదయం రగిలిపోయిందన్నమాట వేదనతో. అప్పుడు నేను మళ్ళీ హోటల్ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడి, ఏంటి ప్రభువా నాకు ఈ బాధ, ఎందుకు ఈ బాధ కలిగిందని అడిగితే అప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఏంటంటే నీ కళ్ళు నన్ను చూడడానికి కానీ లోక సౌందర్యాలు చూడడానికి నేను నిర్మించలేదు అని దేవుడు అప్పుడు నాకు బయలుపరిచాడు అనమాట. నన్ను చూడాలి, మరి వాక్యంలో ఉన్న మర్మాలు చూడాలి, లేఖనాలు చదవాలి, కానీ ఈ ప్రపంచంలో అందమైన సంగతులు చూడడానికి నీ కళ్ళు నేను చేయలేదు అని ప్రభు మాట్లాడితే, అప్పుడు నిన్ను చూసిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి, నిన్ను చూచుటే నా పరమార్థమని ఆ పాట రాశాను. అది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇది నేను అంటే ఇప్పుడు దాకా ఆ కవిత్వంలో ఏ పాట రాలేదు ఇది క్రైస్తవ్యంలో. అది చాలా శ్రేష్టంగా నాకు అనిపించింది ఎప్పుడు ఆ పాట విన్నప్పుడు. అదే అదే అంటే మన కళ్ళు ఒక అందాన్ని చూసి బాగుంది కదా అని అనుకుంటే కూడా అంత వేదన పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిగించాడు. అంటే ఏంటంటే మన కళ్ళు కూడా ఆయన సొత్తు కదా. అంటే అది నిజంగా నేను అనుకుంటే అది ఒక దెయ్యమే నా కళ్ళ ముందు పోయింది. అది ఎందుకంటే మళ్ళీ మాయమైపోయింది, కనిపించలే. రైట్. ఇంకా రెండో ప్రశ్న ఏంటి? రెండోది దహన బలి అనేది నాకు తెలుసాయి గారు. అలాగే స్తోత్ర బలి అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. అది మిమ్మల్ని అడుగుదామని ఎప్పుడు అడుగుకుంటున్నాను, కుదరట్లేదు మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత జంతు బలి, జంతు రక్త ప్రోక్షణమును మనం ఇప్పుడు ఆచరించడం లేదు కదా. దానికి బదులుగా మనం అర్పించే యాగాలు చాలా అపొస్తలుడైన పౌలు భక్తుడు రాశాడు. అందులో ఏంటంటే పాత నిబంధనలో కూడా దావీదు భక్తుడు కూడా రాశాడు. మహోన్నతునికి స్తుతియాగము చేయము. 50వ కీర్తన 14వ వచనం చూడండి. 50వ కీర్తన బైబిల్ ఉందా మీ దగ్గర? 50వ కీర్తన 14.
14వ వచనం. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా అని 14వ వచనంలో దేవునికి స్తుతియాగము చెయ్యము. అది కనుక స్తుతి అనేది యాగం. యాగం అన్నా యజ్ఞం అన్నా బలి అన్నా అంతా ఒకటే. 23వ వచనం కూడా చూడండి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ఈ స్తోత్ర బలి అని దీన్ని మన ఫాదర్ బెర్క్మన్ గారు ఆ యూసేజ్ తీసుకొచ్చారు. స్తుతి యాగం అనేది బైబిల్లో ఉంది. స్తోత్ర బలి అనేది ప్రాస కోసం అక్కడ రైమ్ అండ్ రిథమ్ కొరకు ఫాదర్ బెర్క్మన్ గారి పాటల్లో స్తోత్ర బలి మొట్టమొదట ఆ వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది తెలుగు సాహిత్యంలో. బైబిల్లో అదే వర్డ్ లేదు, స్తుతి యాగం ఉంది. దీని యొక్క ట్రాన్స్లేషన్ పర్యాయ పదం అనుకోండి, స్తోత్ర బలి. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, రైట్. మెస్సియా ప్రేయర్ చర్చ్ నగరికాల నుంచి అడుగుతా ఉన్నారు. అయ్యగారు వందనాలు. అపోస్తల కార్యం 2:42 తెలియజేయబడిన ప్రకారం ఆదివారం సంఘంగా కూడుకున్నప్పుడు అక్కడి 4 సంగతుల్లో 3 సంగతులే జరుగుతున్నవి. సహవాసం అనే అంశం గురించి కొంచెం వివరంగా తెలుపగలరు? కూడుకోవటమే సహవాసం. ఆదివారం కూడుకోవటమే సహవాసం. అలాగే ఆయా సమయాల్లో వేరు వేరే కారణాలతో గృహకూటాలు కానీ, ఏదైనా దుఃఖకరమైన సమయం వస్తే వాళ్ళని ఆదరించడానికి అందరూ రావడం కానీ, సంతోష సందర్భాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, శుభకార్యాలు, ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే దుఃఖ సమయం, ఏ సమయమైనా సరే ఏదో ఒక కారణంతో విశ్వాసులు మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు. లేకపోతే దేశం కొరకు విజ్ఞాపన చేయడానికి, మరి బైబిల్ స్టడీ కొరకు, గృహకూటాలు, వాక్య పరిశోధన కొరకు, స్తుతి ఆరాధన కూటాలు, ఎన్నో కారణాలతో సమాజం కలుసుకుంటూనే ఉంటుంది. అదే సహవాసం. సహవాసము లేకుండా రొట్టె విరుచుట అనేది కుదరదు. అందరం కలిస్తేనే కదా రొట్టె విరిచేది. ఒక కాల్ తీసుకుంటాను సార్. హలో, ప్రైజ్ లాడండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు భాగ్యరాజ్ అండి, చిలకలూరుపేట నుంచి కాల్ చేస్తున్నాను. భాగ్యరాజు గారు చిలకలూరుపేట నుంచి. ఓకే, ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఉంటే అడగండి. అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యారు. ప్రైజ్ లాడ్ నాయన భాగ్యరాజ్. మీరు బాగున్నారు, నేను బాగున్నాను, అందరం బాగుంటాం. చెప్పండి అయ్యగారు. ఒక చిన్న క్వశ్చన్ తో నేను ఫోన్ చేశాను అయ్యగారు. చెప్పండి. పారసిక మాదయ్య చక్రవర్తుల్లో సీక్వెన్స్ గురించి ఒకసారి చెప్తారని చేశారు అయ్యగారు. దానికి మీరు నా దాకా మనం యథార్థవాది దాకా రానక్కర్లేదు. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. అది నాకు దొరకలేదు అయ్యారు. నేను మీకు లింక్ పంపిస్తానండి. ద ఆర్డర్ ఆఫ్ మేడో పర్షియన్ ఎంపరర్స్ అని కొడితే మీకు వచ్చేస్తే నేను మీకు లింక్ పంపిస్తాను. ఓకే బ్రదర్, రైట్. సార్, పౌలు అంటాడు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవనికి భారంగా ఉండలేదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింపగలు పనిచేసి జీవనం చేసేది అన్నాడు. ఉచితముగా అంటే ఇప్పుడు ప్రయాసంతో కష్టంతో రాత్రింపగలు పని చేస్తామని అన్నాడు. ఎవని మీ యొద్దను మేము ఉచితంగా ఆహారం తినలేదు అన్నాడు. అంటే ఉచితంగా తినలేదు అని, ఉచితంగా అంటే ఎవరైనా మనకు భోజనం పెడితే హోటల్లో బిల్లు కట్టినట్టు మళ్ళీ బిల్లు కట్టాలని కాదు, కానీ ఏదో రకంగా తిరిగి అతనికి మనం మేలు చేయాలి, అతనికి సహాయపడాలి. అసలు మ్యాక్సిమం అసలు విశ్వాసులు దైవజనుని పిలిచి భోజనం పెడతారు, బట్టలు కుట్టిస్తారు, పరిచర్య చేస్తారు. ఎందుకంటే అతని ద్వారా మాకు మోక్ష మార్గం ఏంటో బోధపడింది, పాపం మీద జయం ఎలాగా, దుష్టుని కుతంత్రాలను ఎలా జయించాలి, భక్తి జీవిత రహస్యాలు ఎన్నో మాకు నేర్పించి గ్యారంటీగా పరలోకానికి వెళ్తామనే నమ్మకం, ధైర్యం మాకు కలిగించిన వాడు దైవజనుడు. కనుక ఆయన కొరకు పూట భోజనం పెట్టడం పెద్ద విశేషమేం కాదు. ఆత్మ సంబంధమైనవి ఆయన మన కొరకు విత్తాడు. ఆత్మీయంగా మనం ఆయనకి ఏం చేయలేము. కనీసం భౌతికంగా ఒక బట్టల జతో, లేకపోతే ఒక
పూట భోజనము పెట్టి సంతృప్తి పడతారు అని విశ్వాసులు దైవజనులకు పరిచయం చేస్తారు. కాబట్టి ఆయన భోజనం చేసేటప్పుడు అంతకంటే ముందు వాళ్ళకి ఎంతో మేలు చేసి ఉంటాడు. తన ద్వారా మేలు పొందని వాడి దగ్గర ఆయన భోజనం చేయడు. వద్దులండి బాబు అంటాడు. నాన్నగారు మీ దగ్గర మేము రక్షణ పొందాము, సత్యంలో స్థిరపడ్డాము, పరిశుద్ధత ప్రార్థన నేర్చుకున్నాము, మా ఇంట్లో చేయగడిగి మాకు ఆశీర్వాదం కలిగించండి అంటే, నా బిడ్డలే కదా, వాళ్ళ కొరకు నేను ఎంతో శ్రమపడ్డాను, ఎన్నో రాత్రులు ఎన్నో గంటలు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశాను, ప్రయాణాలు చేశాను వాళ్ళకు అన్న ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తాడు. ఆయన ఉచితంగా భోజనం చేయలేదంటే ఎవరి దగ్గరైతే భోజనం చేశాడో ఆ భోజనానికి ముందు కానీ ఆ తర్వాత కానీ వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎంతో మేలు ఆయన చేస్తాడు. ఇంకా భౌతికంగా కూడా చేస్తాడు. ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఏర్పాటు చేశాడు. ఈయన ఫిలమోను అనేవాడి ఇంట్లో ఒనేసిము దొంగతనం చేసి పారిపోయాడు. ఇంట్లో పనివాడు వాడు జైల్లో అదే దొంగతనాలు కొనసాగించి జైల్లో పడ్డాడు. పౌలుకు పరిచయం అయితే తర్వాత వాడి శిక్షాకాలం పూర్తయ్యాక వాడు వెళ్ళిపోయేటప్పుడు వీడి అప్పు నేను తీరుస్తాను ఫిలమోను, వీడి అప్పు క్షమించమంటాడు. కనుక పౌలు ఆయన తీర్మానం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఆస్తిపాస్తులు సమకూర్చారు కదా, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తులు సమకూరుస్తారు. కనుక మీ సొత్తును కోరడం లేదు, మిమ్మల్నే కోరుతున్నాను. అవకాశం అంటే నన్ను నేను కూడా మీ కొరకు ఖర్చు చేసుకుంటాను అన్నాడు. కాబట్టి ఉచితంగా భోజనం చేయలేదు అని అంటే నా వలన మేలు పొందని వాడు ఎవరి దగ్గర కూడా నేను ఒక ముద్ద భోజనం చేయలేదు. ఎవరి దగ్గర నేను చేస్తుంటే వాళ్ళకి అంతకు ముందో తర్వాతనో కొలవలేనంత మేలు నేను కలిగించే ఉంటాను. అవకాశం ఉన్న అవసరం ఉన్న అన్ని విషయాలు అన్ని విధాలుగా ఎవ్రీ పాసిబుల్ వే, ఎవ్రీ నెసెసరీ వే నేను అన్ని ఉపకారాలు వాళ్ళకి చేసి ఉంటేనే ఒక ముద్ద భోజనం చేస్తాను. అంతగా ఆయన సున్నితమైన మనస్సాక్షి గలవాడు. ఇతడికి నేను ఏ మేలు చేయలేదే, భోజనం ఎట్లా చేయాలి అనుకుంటాడన్నమాట. చేయాల్సి వస్తే కనుక ఏదో రకంగా రీపే చేయాలని చూస్తాడు. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అయ్యగారు వందనాలు. ఇది మీరు ఆల్రెడీ చెప్పి ఉన్నారేమో సార్, మీ దృష్టిగా తెస్తాను. అయ్యగారు, మరి ఆరంభంలో ఆదాము వస్త్రములు లేకుండా దేవుని ఎదుటికి వెళ్తుండే కదా, మరి అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అర్థం లేకుండా ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే బట్టలు లేకుండానే వెళ్ళాడని అర్థం చేసుకోవాలి. ఆయనకు అప్పుడు సిగ్గు అనే ఫీలింగ్ లేదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలు భారతదేశానికి అనేక మేలులు చేస్తూ ఉంటే, ఇప్పుడు విదేశం నుంచి వచ్చినటువంటి బైబిల్ ప్రత్యేకంగా దేశానికి చేసేటువంటి మేలేమిటి అని కొందరు ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. దేశానికి కాదు, ప్రపంచానికే బైబిల్ మేలు చేసింది. ఒక్క దేశమే కాదు, బైబిల్ మొత్తం ప్రపంచానికి సంబంధించిన గ్రంథం. అందులో ఒక చిన్న భాగం ఇండియా. ఇప్పుడు బైబిల్ ప్రపంచానికి చేసిన మేలేమిటి? సరే, ఇండియా నా దేశం సంగతి చెప్పవా, ప్రపంచం నాకు అక్కర్లేదు అంటారేమో. ఏం మేలు చేసిందంటే, మన వాళ్ళు ప్రామాణికమని ఎంచుకొని ప్రచారం చేసుకున్న వేద వాంగ్మయములో, వేద సాహిత్యంలో పరమాత్ముడు బలిగా మరణిస్తాడు, మళ్ళీ లేస్తాడనే విషయం ప్రస్ఫుటంగా వ్రాయబడింది. ఈ విషయం నేను హైందవ క్రైస్తవంలో ఎత్తి చెప్పాడు. ఏ వేదము, ఎన్నో మంత్రము, ఎన్నో అధ్యాయం అనేది అంతా కూడా నేను విత్ రెఫరెన్సెస్ నేను నిరూపణలతో రాశాను. ఇప్పుడు భూమధ్యపురములో పుట్టి బలిగా మరణించి పాప పరిహారం కొరకు బలిగా మరణించి లేచేటటువంటి ఈ దేవుడు తప్ప వేరొక
అవతారము లేదు అనే సంగతి కూడా శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయంలో రాయబడి ఉంది, మొదటి 8 మంత్రాల్లో. ఈ విధముగా అవతరించిన వాడు తప్ప వేరొక దేవుడు లేడు. తర్వాత ఆయనను చూసి కృష్ణ యజుర్వేదంలో, సామవేదంలో అనేక చోట్ల గొర్రెగారు మీరు ఆది సంభూతులు అంటే మొదట పుట్టినటువంటి శబ్దదైవము ఈయనను గొర్రె అని పిలుస్తున్నారు. ఇలాగ ఒక మిస్టీరియస్ పర్సన్ ఎవరైతే సర్వ విశ్వానికి ఆది సంభూతుడై విశ్వమంతటిని కలిగించినాడో ఆయనను గొర్రెపిల్ల అని పిలవడం, ఆయన భూమధ్యపురంలో పుట్టడం, మరణించడం, మళ్ళీ లేవడం, ఇదంతా వేదాల్లో చెప్పబడింది. ఇప్పుడు ఎవరు మనల్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ వేద మంత్రాలనైతే లేకుండా చేయలేరుగా. ఆ మంత్రాలు అక్కడ ఉన్నాయి, వాడు ఒప్పుకోకపోవచ్చు కానీ అక్కడ ఉన్నాయి, అవి చెరిపేయలేడు. ఇప్పుడు బైబిల్ చేసిన మేలు ఏంటంటే ఇలాగ ఒక భగవంతుని అవతారం ఒకటి వస్తుంది, ఆయన మరణిస్తాడు, మళ్ళీ లేస్తాడు, ఆయనే మన పాపాలను క్షమిస్తాడు అనే సంగతి వేదం చెప్పింది. కానీ చరిత్రలో ఎక్కడ ఈయన మన దేశంలోనైతే లేడు. మరి మన దేశంలో పుట్టి మనుషుల పాపాల కొరకు చనిపోయి మళ్ళీ లేచిన అవతారమే తెలియదు. 33 కోట్ల దేవతలు ఉన్నాయి, 10 దశావతారాలు ఉన్నారు. ఎన్ని కోట్ల దేవతలు ఉన్నా, ఎన్ని అవతారాలు ఉన్నా, వేదము చెప్పినట్టు మరణించి మళ్ళీ లేచినటువంటి శబ్ద బ్రహ్మము, వాక్యమనబడినవాడు, గొర్రెపిల్ల అని పిలువబడినవాడు చారిత్రకంగా ఎక్కడున్నాడు అసలు వాస్తవ జగత్తులో? ఆ అడ్రస్ ఫలానా చోట జరిగింది, ఫలానా టైంలో జరిగిందని ఆ అడ్రస్ మనకు చెప్పినటువంటి గ్రంథం బైబిల్. ఇది ప్రపంచానికి బైబిల్ చేసిన మేలు. ఓకే. రక్త ప్రోక్షణము లేకుండా పాప క్షమాపణ కలుగదు. అయితే ఆ రక్తము చిందించినటువంటి దైవావతారుణ్ణి, మృత్యుంజయుణ్ణి పరిచయం చేసిన గ్రంథం బైబిల్. అది బైబిల్ చేసిన మేలు. ఓకే. దేవునితో సమాధానం పడాలంటే పాపము లేని పరిశుద్ధ రక్తం కావాలి. అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ పాపము లేని పరిశుద్ధ రక్తమును కార్చి మళ్ళీ తిరిగి లేచినటువంటి పుణ్యమూర్తి, పాపరహితుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఎవరు? చరిత్రలో ఎక్కడ ఆయన ఉనికి ఎక్కడ, ఆయన చరిత్ర ఎక్కడ జరిగింది అనే వివరం మనకు బైబిల్ లేకపోతే తెలిసేది కాదు. కనుక బైబిల్ చేసిన గొప్ప మేలు ఇది. వేరే గ్రంథాలన్నీ మేలే చేస్తున్నాయి కదా, మంచిగా చేస్తున్నాయి కదా అని అంటే అది ఆ సబ్జెక్ట్లోకి నేను వెళ్ళను. అన్ని గ్రంథాల్లో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, లేకపోలేదు. ఏ మత గ్రంథంలో కూడా అసలు మంచి అన్నది లేని గ్రంథం ఏది ఉండదు. అది ఖురాన్ కానీ, వేదాలు కానీ, పురాణం కానీ కొన్ని మంచి పనులు, మంచి మాటలు ఉంటాయి. కానీ మంచి మాటలు కాదు మనకు కావలసింది. మనం జన్మముతో పాపులము, మన క్రియలను బట్టి, మన స్వభావాన్ని బట్టి పాపులం. భగవంతునితో ఎట్లా సమాధాన పడాలి అంటే పాపరహితమైన పరిశుద్ధ రక్తము చిందించి ఒక పరిశుద్ధుడైనటువంటి దైవావతారుడు మరణించి మళ్ళీ లేవాలి. ఇది వేదములలో ఉన్నటువంటి విషయం. కానీ ఎక్కడ జరిగింది మరి? బైబిల్ లోకంలో లేనే లేదనుకోండి. మరి దేవుడు దిగి వచ్చి చేసిన యజ్ఞము, వేద ప్రవచనాలు నెరవేర్చిన సంగతి మనకు ఎలా తెలుస్తుంది? కనుక చరిత్రలో మన రక్షకుడు ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు అనే సంగతి తెలియజేస్తుంది బైబిల్. తర్వాత ప్రపంచం యొక్క అంతము, ప్రపంచం యొక్క ప్రారంభం ఏ గ్రంథము చెప్పలేదు. మా గ్రంథాలు చాలా మేలు చేసినాయి అంటున్నారు. మానవ జాతి ఎట్లా పుట్టిందంటే ఏ గ్రంథం చెప్పింది మరి చెప్పమానండి. మానవ జాతి ఆవిర్భావం అంటే బ్రహ్మశిరస్సున బ్రాహ్మడు, భుజాల్లో క్షత్రుడు అంటాడు, కానీ అదంతా అన్సైంటిఫిక్. జెనెటిక్ సైన్స్ ప్రకారం ఒకే జంటలో నుండి సకల మానవ జాతులు పుట్టినని జెనెటిక్ సైన్స్ ప్రూవ్ చేసింది. అది బైబిల్ చెప్తుంది. అంతేగాని దేవుడు తలకాయల నుంచి ఒకడు, భుజాల నుంచి ఒకడు పుట్టాడనేది అది అశాస్త్రీయము. కనుక వైటల్ క్వశ్చన్స్కి ఏమి సమాధానం చెప్పవు ఈ గ్రంథాలు. కొన్ని మంచి మాటలు చెప్తాయి, సత్యం చెప్పాలి, పాపం చేయొద్దు, చెడ్డ ప్రవర్తన ఉండకూడదు, మంచి పనులు చేయాలి అని ఏదో చెప్తారు. కర్మ సిద్ధాంతం, మంచి కర్మ చేయాలి, మళ్ళీ వచ్చే జన్మలో మంచి గతి ఉంటుంది, మనకు సద్గతులు ఉంటాయి.
అని చెబుతారు. కానీ అసలు వాస్తవంగా మానవ జాతి ఎలా మొదలైందో చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్. ఇప్పుడు వీళ్ళు చెప్పుకునే ఏ గ్రంథంలో ఉందో చెప్పమనండి. ఎలా ఖచ్చితంగా మానవ జాతి ఎట్లా మొదలైందో వీళ్ళకి తెలుసా? కోట్ల సంవత్సరాలని కథలు చెప్తారు. ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఏమో ఉండవు. ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ప్రకారం వీళ్ళు ఎన్ని కథలు చెప్పుకున్నా బాబెలు గోపురం తర్వాతనే జాతులన్నీ విభాగింపబడి లోకంలో చెల్లాచెదురు అయిపోయినాయి. బీసీ 3000 బీసీ 3200 ఆ ప్రాంతం. బీసీ 3000 కంటే వెనుకట మానవ జాతులు ఇన్ని భాషలు లేవు, ఎవరూ చెప్పరు. మొన్న ఎవరు యూట్యూబ్లో చెప్తున్నాడు, ఒకప్పుడు భూలోకమంతా ఏకఖండంగా ఉండేది, అప్పట్లో అందరూ కలిసి మాట్లాడిన భాష సంస్కృతం, తర్వాత ఈ ఖండాలు చీరిపోయినాక భాషలు వచ్చినాయి అంటాడు. భాషలు ఎట్లా ఏర్పడ్డాయో కేవలం బైబిల్ చెప్పింది. సంస్కృతమే మాట్లాడుతుంటే వాళ్ళు ఖండాలు చీరిపోయినాక అదే కంటిన్యూ చేయాలి. కానీ ఇంగ్లీషు, జర్మన్ భాష, ఫ్రెంచ్ భాష, ఉర్దూ ఎలా వచ్చినాయి మరి? దానికి ఎవరు సమాధానం చెప్పరు. మా గ్రంథాలు మాకు చాలా మేలు చేసినాయంటే ఎన్ని భాషలు ఎట్లా పుట్టినాయో మీ గ్రంథం చెప్పిందా? మానవ జాతి ఎలా పుట్టిందో మీ గ్రంథం చెప్పిందా? మరి బ్రహ్మశిరస్సున బ్రాహ్మడు, భుజాల్లో క్షత్రియుడు, ఉదరంలో వైశ్యుడు పుడితే వాళ్ళకి పెళ్ళాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మీ గ్రంథం చెప్పిందా? ఈ జాతులు ఏంటి, కులాలు ఏంటి, ఏది శాస్త్రీయంగా ఉంది? బైబిల్ చేసింది ఏంటంటే మేలు, మనకు సత్యం చెప్పింది. మానవ జాతి ఆవిర్భావమును కూర్చిన సత్యం బైబిల్ మాత్రమే చెప్పింది. మానవ జాతి ఎందుకు పతనమైపోయిందో ఆ సత్యాన్ని బైబిలే చెప్పింది. మానవ జాతి మళ్ళీ నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి ఎలా రాగలుగుతుందో బైబిలే చెప్పింది. ఇంకేం మేలు కావాలి నీకు? ఈ లోకం యొక్క అంతాన్ని కూర్చుంటే బైబిలే చెప్పింది, ఇంకే గ్రంథం చెప్పలేదు. బైబిల్ చెప్పినట్లే జరుగుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఎన్ని కథలు చెప్పుకున్నా, ఎంత సోకులు పడ్డా, బైబిల్లో చెప్పిన ప్రకారం ఒక అరబ్బు రాజు ప్రపంచ రాజు అవుతాడు. అన్ని మతాలు అబాలిష్ చేసి వాడు కొత్త మతం స్థాపిస్తాడు. ఆ తర్వాత యేసుప్రభు వస్తాడు. వీడి పని చేసినాక 42 నెలలకు యేసుప్రభు వస్తాడు. ఎవడాపగలడు? మా గ్రంథం మీ గ్రంథం అంటా కూర్చున్నారు. అక్కడ బైబిల్ నెరవేరుతుంది. లోకం యొక్క అంతమే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు బైబిల్లో శక్తి లేకనే మా వేదాలలోకి, మా గ్రంథాల్లోనికి వస్తున్నారు. బైబిల్లో శక్తి లేక రావడం కాదు, మీ వేదాలు మాకు అవసరం లేదు. బైబిల్లో ఉన్న యేసుప్రభు మమ్మల్ని రక్షించేశాడు. మీ కళ్ళు తెరుచుకోవడానికి వేదాలను మీకు చూపిస్తున్నాం. అది మేము వేదాలు చదివి రక్షింపడలేదు. అరే బాబు, నువ్వు వేదం అని అంటున్నావు, అందులోనే యేసును కూర్చిన సాక్ష్యం ఉంది, క్రైస్తవ్యాన్ని ఎందుకు ద్వేషిస్తున్నావు అనే మాట వాళ్ళ కళ్ళు తెరిపించడానికి వేదాన్ని వాడుతున్నాం. కానీ ఇప్పుడు మేము వేదాన్ని గురించి చెప్పకముందు మాకు రక్షణ లేదా? ఉన్నది. అన్ని దేశాలు మరి ఎలా రక్షింపడ్డారు? భూమి మీద ఆకాశం క్రింద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో కూడా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి అప్పుడు వేదాలను బట్టే ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది మాకు మేలు? వేదాలు బట్టి మాకేం రాలేదు. వేదములను నమ్ముతున్న మీరు క్రీస్తును ద్వేషించడం న్యాయం కాదు. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. క్రీస్తుని ఎందుకు ద్వేషిస్తున్నారు? విదేశీ దేవుడు అంటారు, మాలమాదిగల దేవుడు అంటారు. మీ వాదన కరెక్ట్ కాదు. సరిగ్గా ఆలోచించడం నేర్చుకోండి. మీరు నమ్ముకున్నటువంటి మీ యొక్క ప్రామాణిక గ్రంథాల్లోనే పరమాత్ముడు వచ్చి యజ్ఞమవుతాడని రాసుకున్నారు. 1000 సంవత్సరాలు చదువుకున్నారు. మరి బలి లేచిన దేవుని ఎందుకు మీరు నమ్ముతున్నారు? మీ దగ్గర ఎవడు బలి లేచాడు? మరి వేదము నమ్ముచున్న వాళ్లకు క్రీస్తును చూపించడానికి వేదాలు వాడుతున్నాం. కానీ మేము మా చర్చిలో వేదాలు చదువుకోవట్లేదే, క్రైస్తవ సమాజ కూటాలు వేదాలు చదువుకోవట్లేదే. వేదాలు మాకు అవసరం లేదు. వేదంతో మాకు రవ్వంత లాభం లేదు. వేదము నమ్ముతున్న వాళ్ళకి రక్షకుడిని పరిచయం చేయడానికి ఆ రెఫరెన్స్ తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మా సంఘాల్లో ప్రతాద్వారం వేదం చదువుకుంటున్నాం, మేము బైబిల్ చదువుకుంటున్నాం. బైబిల్ మనకు జీవం కలిగిన దేవుని గ్రంథం, మనకి చాలు, ఇంకే పుస్తకం అక్కర్లేదు. ఒక ముస్లింని కన్విన్స్ చేయడానికి ఖురాన్లో ఈ మాటలు ఉన్నాయి బాబు, యేసును గురించి ఆలోచించి అంటాం.
అంత మాత్రం నేను ముస్లిం అయిపోయినట్ట, నేనేమైనా కన్వర్ట్ అయినట్ట, లేకపోతే ఆదివారం అంతా నేను ఖురానే చెప్తానా? కాదు కదా. మన జీవిత గురి క్రీస్తును మనం ప్రకటించాలి, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. అయితే మనం ఎవరికి ప్రకటిస్తున్నాం? వాళ్ళు ఎలా చెబితే అర్థమవుతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎలా చెబితే వాళ్లకు అది అర్థమవుతుంది అనేది మనం వాళ్ళకు అనుకూలమైన విధానంలో చెప్తాం అన్నమాట. అదే ఇప్పుడు కమ్యూనిస్టుకు చెప్తాము, చైనాకి వెళ్తాం, రష్యాకి వెళ్తాం, వాళ్ళకి వేదాల్లో ఉంది, ఖురాన్లో ఉందంటే వాడు గెట్అవుట్ అంటాడు. అక్కడ వేదము ఖురాన్ చెప్పం, ఎందుకంటే వాళ్ళకి దాని మీద నమ్మకం లేదు కాబట్టి. వాళ్ళకి దేని మీద నమ్మకం ఉందో సామాజిక న్యాయం అంటాడు, దాని గురించి మాట్లాడతాం. ప్రతి ఒక్క వ్యక్తికి సిలువ వేయబడి మరణించి మృత్యుంజయుడై లేచిన యేసును పరిచయం చేయాలి. వాడు సైన్స్ నమ్మితే సైన్స్ ద్వారానే యేసును చూపిస్తాం, ఖురాన్ నమ్మితే ఖురాన్ ద్వారా యేసును చూపిస్తాం, వేదము నమ్మితే వేదాన్ని వాడుకొని యేసును చూపిస్తాం. యేసును చూపించడానికి దేన్నైనా మేము ఉపయోగించుకుంటాం, కానీ మేము ఆ గ్రంథాలను బట్టి బతికిపోతున్నాం అనేది ఏం లేదు. అలానే హైందవ క్రైస్తవం రాసినాక అనేక వందల మంది ఈ గ్రంథం చదివినాక యేసే రక్షకుడని మాకు అర్థమైందండి, హైందవ క్రైస్తవం అనే గ్రంథమే లేకపోతే నేను ఎప్పటికీ రక్షణ పొందకపోయేవాడిని అని చెప్తున్న వాళ్ళు వందల మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ బైబిల్ని రాయించిన తర్వాత వేదాలను రాయించినటువంటి వారు ఎవరో అయ్యుండగా దేవుడు అందులో ఎందుకు రాయించుకుంటాడు, లేదా వాళ్ళు ఎందుకు రాస్తారు? ఎందుకు రాయించుకుంటాడంటే ఇందుకే ఒకనాటికి వాళ్ళ దేశానికి సువార్త పోయినప్పుడు వాళ్ళు నమ్మడానికి లాజికల్గా ఏదన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టించడానికి ఏదైనా ఆధారం ఉండాలని దేవుడు కొన్ని మాటలు రాయించాడు. ఆధారం ఉంచుతానని బైబిల్ ఏమైనా రాయించాడా? బైబిల్లో ఎందుకు రాయించాలా? వేరే గ్రంథాలలో వాళ్ళు చదువుకున్నప్పుడు కొన్ని ఆధారాలు వాళ్ళకు ఉండాలి. బైబిల్లో రాయించాడా అని వితండవాదం చేసే కంటే సువార్త చెప్పడానికి అనుకూలంగా కొన్ని వచనాలు ఉన్నప్పుడు ఎందుకు వాడుకోకూడదు? దాని సమాధానం చెప్పమనండి. ఇప్పుడు నేను వేదములలోనూ కొన్ని ఉపనిషత్తుల్లో ఉన్న మాటలు ఎత్తుకొని సిలువ సువార్తను వాళ్ళకి చెప్పగలిగినప్పుడు, వాళ్ళు కన్విన్స్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఏంటి బాధ? అసలు గ్రంథాలు అపవిత్రమైన మరి ఇప్పుడు పరిశుద్ధులకు ఏది అపవిత్రం కాదని ఉంది బైబిల్లో కదా. తీతుకు చెప్తాడు, అవిశ్వాసులకు అపవిత్రులకు అన్ని అపవిత్రములే, కానీ పవిత్రులకు విశ్వాసులకు ఏది అపవిత్రం కాదు, అన్నిటినీ వాడుకుంటాడు ఆయన. ఓకే సార్, లాస్ట్ కాల్ తీసుకుంటాను ఈ యొక్క కార్యక్రమానికి. హలో, ప్రైజ్లాడండి. నా పేరు డేవిడ్ సార్, నేను ఇక్కడ ముషిరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే డేవిడ్ గారు, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ పంచుకోండి. కార్యక్రమానికి ఇదే మీరే లాస్ట్ కాల్. అయ్యగారు ప్రైజ్లాడ్, అయ్యగారు ప్రైజ్లాడ్. డేవిడ్ గారు చెప్పండి. అయ్యా, మీ ప్రోగ్రామ్స్ నేను రెగ్యులర్ గా చూస్తా ఉంటాను, నాకు ఆశీర్వాదకరంగా ఉంది అయ్యా. చాలా సంతోషం, చాలా సంతోషం. చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే గారు, ఒక దైవజనుడు ఒక వ్యక్తి విశ్వాసం మీద హస్త నిక్షేపణ చేసిన వెంటనే అతడు పరిచర్య చేయొచ్చా, లేకపోతే టైం బట్టి సేవ చేయాలన్నా? ఇది ఒక నా ప్రశ్న అయ్యగారు. సరే సరే. ఇప్పుడు పౌలు శీల అనేవారు వెంటనే సేవ మొదలు పెట్టారా, లేకుండా కొంచెం ఆగి మొదలు పెట్టారా? మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 3వ వచనం. అపొస్తలుల కార్యాలు 13:3. అంతటా వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుఫ్రాకు వెళ్ళిరి. ఇక అప్పుడే కదా వాళ్ళు వెంటనే మొదలు పెట్టారు కదా, మళ్ళీ ఆగలేదు కదా. కనుక మళ్ళీ దేనికోసం ఆగాలి? హస్త నిక్షేపణ అయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ నుండి సువార్త ప్రకటించాలి, ఆత్మలు సంపాదించి సంఘాలు కట్టాలి వెంటనే. థ్యాంక్స్ అయ్య గారు, నాకున్న క్వశ్చన్ మీరు నివృత్తి చేశారు, జవాబు చెప్పి చాలా సంతోషం అయ్య గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఓకే బ్రదర్. ఇఫ్ they're thinking instead of body of Christ in Lord's table, will they are blessed by Christ? అని ఒకరు అడుగుతా ఉన్నారు సార్. శ్రీకాంత్ ఏర్పుల.
నాకు ఆ ఇంగ్లీష్ అర్థం కాలేదు, నాకు చూపించండి. ఇఫ్ దే ఆర్ థింకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్ విల్ దే ఆర్ బ్లెస్డ్ బై క్రైస్ట్. తెలుగులో నన్ను అడిగితే బాగుండు. ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం నేను అనుకుంటా, క్రీస్తు శరీరం అని వాళ్ళు తలంచకపోతే వాళ్ళు ఆశీర్వదింపబడతారా అని అనుకుంటా. అంటే తినేటువంటి ప్రభు యొక్క రొట్టెను క్రీస్తు శరీరం అని అనుకోకుండా తింటే మామూలు రొట్టె అని తింటే వారికి ఆశీర్వాదం ఉంటుందా అంటే నన్ను ఎందుకు అడగాలి? బైబిల్లోనే ఉంది కదా, 1 కొరింథీ 11వ అధ్యాయము, 1 కొరింథీ 11వ అధ్యాయము 29. ప్రభువు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నది. ఇది ప్రభువు శరీరము అని వివేచింపక, ప్రభువు శరీరం అని గ్రహింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగడానికి అలా చేస్తున్నాడు అన్నాడు. ఇంకా ఆశీర్వాదం ఎక్కడుంటుంది? శిక్షావిధే వస్తుంది. ప్రభు శరీరం అని గ్రహించి మనం భుజించాలి, అప్పుడే ఆశీర్వాదం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానం దయచేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే వచ్చే శుక్రవారం మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమంలోని ఎపిసోడ్స్ని మీరు చూసి మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. రండి, మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు ప్రార్థించండి. మీకు తెలిసిన నలుగురికి పరిచయం చేయండి. సత్యము కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి ఈ యొక్క సత్య సందేశాలను మీరు షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్.